నాలో నీవుండాలి. ఇది ఎంత భాగ్యము దేవా, నిన్ను నేను కలిగి ఉన్నాను. నిన్ను నేను కలిగి ఉన్నాను. మట్టి అయిన నన్ను మహిమమైన నీవు నాలోనికి చేరినావా. మట్టి అయిన నన్ను మహిమమైన నీవు నాలోనికి చేరినావా. నా దేహమే నీ దేవాలయము, నాలో నీవుండాలి. నా దేహమే నీ దేవాలయము, నాలో నీవుండాలి. ఇది ఎంత భాగ్యము దేవా, నిన్ను నేను కలిగి ఉన్నాను. నిన్ను నేను కలిగి ఉన్నాను. ఎవరికి లేని ఈ మంచి యోగ్యత దీనుడను కలుగజేసే. ఎవరికి లేని ఈ మంచి యోగ్యత దీనులకు కలుగజేసే. అబ్బా తండ్రి అని పిలిచే భాగ్యమునిచ్చి అర్హతను కలుగజేశావే. అబ్బా తండ్రి అని పిలిచే భాగ్యమునిచ్చి అర్హతను కలుగజేశావే. ఇది ఎంత భాగ్యమో దేవా, నిన్ను నేను కలిగి ఉన్నాను. నిన్ను నేను కలిగి ఉన్నాను. రారాజు నీవై నాలో నీవుండాలి. హృదయాలనేలే రారాజు నీవై నాలో నీవుండాలి. ఎంత భాగ్యమో దేవా, నిన్ను నేను కలిగి ఉన్నాను. నిన్ను నేను కలిగి ఉన్నాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకున్నాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18 నుంచి కొన్ని చదువుకున్నాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం నుండి. భార్యలారా, మీ భర్తలకు విధేయులయుండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. యుక్తము అంటే సరి అయినదేనండి. భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి, అంటే బాధ పెట్టొద్దని. పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకునదగినది. తండ్రులారా, మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు వారికి కోపం పుట్టింపకుడి. దాసులారా, మనుషులను సంతోషపెట్టు వారనట్టు కంటికి కనబడవలని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణ గలవారై శరీరమును బట్టి, శుద్ధాంతఃకరణ అంటే లోపల హృదయం నుంచి, శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయముల్లో విధేయులై ఉండుడి.
ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదుము గనుక. ఎవరి వలన స్వాస్థ్యం పొందుతాం? ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. అన్యాయం చేసిన వానికి తాను చేసిన అన్యాయం కొలది మరలా లభించును, పక్షపాతం ఉండదు. దేవుడు తన వాక్యం దీవించునుగాక. తల వంచి చిన్న ప్రార్థన చేసుకున్నాం. జీవము కలిగిన తండ్రి, సర్వోన్నతుడా, మీకు నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో తండ్రి మరొకసారి మీ సన్నిధికి మమ్మల్ని తోడుకుని వచ్చినందుకే స్తోత్రము నాయన. ఈ సమయంలో ప్రభువా మేము కొద్దిమందిగా కూడుకొని ఇక్కడ ప్రభువా మీ నామాన్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉండగా మీరు మా మధ్యలో ఉన్నారు మేము నమ్ముచున్నాం ప్రభువా. ఎందుకంటే ఎక్కడ 2-3 కూడుకొని నా నామమును ప్రార్థిస్తారో వారి మధ్యలో ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు ప్రభువా. ప్రభువా ఆ మాట ప్రకారం ఇక్కడ ఉన్నామని మేము నమ్ముచున్నాం. ఇదిగో నాయన మా హృదయాలను ఇక్కడ ఉన్నటువంటి సమస్తాన్ని కూడా మీ చేతులకు సమర్పిస్తున్నాం. అల్పులము, అయోగ్యులం ప్రభువా. అయా నా తండ్రి మాతో మాట్లాడండి ప్రభువా. మా జీవితాలను సరిచేయండి ప్రభువా. మీ జ్ఞానంతో మనం నింపమని ప్రార్థిస్తున్నాం. కృప చూపించండి, మీ ఆత్మ చేత ముద్రించమని. ఇదిగో నాయన ఇక్కడ నిలబడి నేను కేవలము నిమిత్త మాత్రుని నాయన. ప్రభువా ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో నాకైతే తెలియదు తండ్రి. మీరు ఈ రంగం మీదకి వచ్చి మా అందరితో మాట్లాడమని మమ్మల్ని దీవించమని మా ప్రభువును రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామములో ప్రార్థించాడు వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా మంచిది. మరి ఫ్యామిలీ మీటింగ్స్ దేవుడు చక్కగా జరిగించాడు. ఆమేన్. సో మీరు మరి ఆ కోటల ద్వారా మీరు అందరూ కూడా దీవించబడ్డారని నేను నమ్ముతా ఉన్నాను. ఆమేన్. సరే మంచిది. మరి ఫ్యామిలీ మీటింగ్స్ అదే సబ్జెక్ట్లోంచి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి. కొన్ని తెలుసుకోవాల్సిన అంశాలు ఉన్నాయని చెప్పి నాకు అనిపించింది. అందుకోసమే ఆ సబ్జెక్ట్ మళ్ళీ కంటిన్యూ చేస్తాను. సో లాస్ట్ టైం మనం దేని గురించి మాట్లాడుకున్నాం ఫ్యామిలీ మీటింగ్స్లో అంటే సబ్మిషన్ అంటే లోబడుట గురించి మనము మాట్లాడుకున్నాం. లోబడుటలో ఏమన్నది? భద్రత ఉన్నది. ఆమేన్. సో లోబడినప్పుడు మన యజమానికి కానివచ్చు, భర్తకు కానివచ్చు, లేదంటే తల్లిదండ్రులకు కావచ్చు, మనం లోబడినప్పుడు అక్కడ ఖచ్చితంగా భద్రత అనేది ఉంటుంది. సో అలాగే మరి ఎవరైతే తల లేదంటే ఎవరైతే నాయకుడు లేదంటే ఎవరైతే అక్కడ అధ్యక్షత వహిస్తూ ఉన్నారో వాళ్ళకి 2 అంతల తీర్పు ఉంటుందని మనము మాట్లాడుకున్నాం. ఎందుకంటే వాళ్ళ కోసం తీర్పు లెక్కప్ప చెప్పుకోవాలి, అలాగే వాళ్ళ కింద ఉన్న వాళ్ళ కోసం కూడా వాళ్ళు లెక్కప్ప చెప్పుకోవాలి. కాబట్టి మనం ఏదైనా సరే తప్పు చేస్తే మరి మా శిక్ష ఎవరికి వెళ్తుంటే మన పైన ఉన్న వాళ్ళకి వెళ్తుంది. కాబట్టి మరి మనం ఖచ్చితంగా ఆ శిరస్సు కింద కనుక లోబడి ఉంటే మనకి భద్రత అనేది ఉంటుంది. ఆమేన్. సో మనం చూసాం దావీదు మరి చెప్పినటువంటి జనసంఖ్యని చెప్పినప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి సైన్యాధ్యక్షుల జనసంఖ్య చూశాడు. సో దానికి దావీదుని ఎవరైతే జనసంఖ్య చూసారో వాళ్ళ దేవుడు రెస్పాన్సిబుల్ చేయట్లేదు, కానీ ఎవరిని చేస్తున్నాడంటే హెడ్ని రెస్పాన్సిబుల్ చేస్తున్నాడు. అలాగే దావీదు చంపమన్నప్పుడు తీసుకుపోయి ఊరియాని పెట్టాడు. నిజానికి అతడే దాన్ని ఎగ్జిక్యూట్ చేశాడు. కానీ దేవుడు ఎవరిని బాధ్యత చేస్తున్నాడంటే హెడ్ ఎవరైతే ఉన్నారో, అధికారి ఎవరైతే ఉన్నారో, రాజు ఎవరైతే ఉన్నారో ఆ దావీదుని దేవుడు బాధ్యుని చేస్తూ ఉన్నాడు. ఆమేన్. కాబట్టి మనం ఖచ్చితంగా లోబడినప్పుడు దానివల్ల మనకి బెనిఫిట్ ఉంటుంది, దానివల్ల మనకి లాభం ఉంటుందని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆమేన్. అయితే ఈరోజు నా అంశం ఏంటి అంటే లోబడుట వల్ల మనకి బహుమానం ఉంటుంది. ఆమేన్. లోబడుట వల్ల బహుమానము ఉంటుంది. సో ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, పౌలు గారు మాట్లాడుతున్నాడు. సో ప్రభువు వలన 23వ అధ్యాయం 23వ వచనం 22 నుంచి చదువుతాను. దాసులారా, మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయంలో విధేయులైనడి ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుము. ఆమేన్. ఎవరి వలన పొందుతాం? ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుతాం. అంటే మనం లోబట్టడం వల్ల
మనకి ప్రతిఫలం వస్తుంది. మనం విధేయులు అవటం వల్ల మనకి స్వాస్థ్యం వస్తుంది. మనకు విధేయులు అవటం వల్ల మనకి ప్రతిఫలం వస్తుంది. ఈ ప్రతిఫలం ఇచ్చేది ఎవరు? మన యజమానుడు కాదు. మనం లోబడుతుంది యజమానులకి, ఆమేన్. కానీ ప్రతిఫలం ఇచ్చేది ఎవరంటే యేసుక్రీస్తు, దేవుడు ఇస్తా ఉన్నాడు. ఎందుకు యేసుక్రీస్తు ప్రతిఫలం ఇస్తా ఉన్నాడు? మనం లోబడుతున్నది యజమానులకైతే క్రీస్తు అనగా దేవుడు ఎందుకు ప్రతిఫలం ఇవ్వాలి అని అంటే, లోబడం అన్నది దేవుడు కాబట్టి. హల్లెలూయా. మాట చెప్పింది ఎవరో? దేవుడు కాబట్టి మనం ఖచ్చితంగా లోబడుతున్నది ఎవరికి అని అంటే మన యజమానులకు కాదు, కానీ దేవునికే మనం లోబడతా ఉన్నాం. హల్లెలూయా. అందుకోసమే పైన రాస్తాడు, ప్రభు వలన మీరేం చేసినది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయడి. ఆమేన్. సో ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలంగా పొందుదమని ఎరుగుదురు గనుక మీరేం చేసినది అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయడి. ఆమేన్. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. హల్లెలూయా. ఎవరికి దాసులు? మీరు క్రీస్తుకే మీరు దాసులై ఉన్నారు కాబట్టి ఆయన మాట చొప్పున మీ పై వాళ్ళకి మీరు లోబడండి. ఆమేన్. సో ఇదే విషయాన్ని మనము భార్యాభర్తలకు అప్లై చేస్తే, ఆమేన్. సో భార్యాభర్తలు కనుక మనం అప్లై చేస్తే అక్కడ భర్తకి భార్య లోబడాలని బైబిల్ చెప్తా ఉంది. ఆమేన్. అన్ని విషయాల్లో లోబడాలని బైబిల్ తెలియజేస్తా ఉంది. కాబట్టి బాగానే ఉంది. వెనకాల ఇందాక వచ్చింది కదా. హల్లెలూయా. బాగానే ఉంది. సరే, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో భార్యలు భర్తలకి ఖచ్చితంగా లోబడాలి. లోబడినప్పుడు మనకు ప్రతిఫలం ఇచ్చేది ఎవరంటే స్వయంగా దేవుడే ఇస్తాడు. ఆమేన్. తద్వారా కుటుంబం అనేది మరి ఒకటిగా ఉంటుంది, ఎలాంటి ఇబ్బందులు ఉండవు, దేవుడి వలన దీవించబడిందిగా ఉంటుంది. అయితే ఇక్కడ యజమానుడు కావచ్చు, భర్త కావచ్చు, ఇంకొక ఆఫీసర్ కావచ్చు, వీళ్ళు మంచివాళ్ళు కాదండి, మంచివాళ్ళు అయితే లోబడతాం అని చెప్పి అనడానికి లేదు. ఎందుకంటే మనం చదువుకున్నాం, మనం బైబిల్లో ముష్కరులైనటువంటి మీ యజమానులు కూడా మీరు లోబడాలి. ఆమేన్. కేవలం మంచి వాళ్ళకి, మృదువుగా ఉండే వాళ్ళకి మాత్రమే కాదు, కానీ చెడ్డవారికి కూడా, కఠినమైనటువంటి వారికి కూడా మీరు లోబడాలి. ఎందుకనంటే ఆ ఆజ్ఞ పెట్టింది ఎవరంటే స్వయంగా దేవుడు పెట్టాడు కాబట్టి. హల్లెలూయా. సో అలా పెట్టినప్పుడు, అలా లోబడినప్పుడు ఖచ్చితంగా దేవుడు దానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడే ఉన్నాడు. ఆమేన్. కుటుంబాలు దీవించబడతాయి, ఆశీర్వించబడతాయి. అలాగే బైబిల్ ఇంకో మాట ఉంది, తల్లిదండ్రులకు మీరు లోబడండి, తల్లిదండ్రులు మీరు గౌరవించండి. ఆమేన్. అప్పుడు మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు. ఒక అన్నాడు ఆజ్ఞతో లేదంటే ప్రమాణంతో, లేదంటే ప్రామిస్ ఏమంటారు తెలుగులో? ప్రమాణమేనా? ప్రామిస్, ప్రమాణం. ప్రమాణంతో కూడినటువంటి ఆజ్ఞల్లో మొదటిది, లేదంటే ప్రమాణంతో కూడినటువంటి ఆజ్ఞ ఏదైనా ఉందంటే బైబిల్లో అది నీ తల్లిదండ్రులు మీరు గౌరవించండి, తద్వారా మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు. ఆమేన్. కాబట్టి తల్లిదండ్రులు కూడా మనము లోబడాలి, తల్లిదండ్రుల మాటలు మనము గౌరవించాలని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. అయితే ఇక్కడ కేవలం భార్యాభర్తల గురించి నేను మాట్లాడట్లేదు, లేదంటే అలాగే తల్లిదండ్రులు పిల్లల గురించి నేను మాట్లాడట్లేదు. ఎక్కడైనా సరే ఒక అధికారం ఉంది అని అంటే, ఒక హెడ్ ఉంది అని అంటే, దాని కింద ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఆ శిరస్సుకి లోబడాలని దేవుడి వాక్యం చెప్తా ఉంటారు. హల్లెలూయా. సో లోబడినప్పుడు అక్కడ ఖచ్చితంగా భద్రత ఉంటుంది, అలాగే లోబడినప్పుడు బహుమానం ఉంటుంది. ఆమేన్. సో బహుమానం ఇచ్చేది దేవుడు కాబట్టి మనం లోబడవలసింది ఎవరికేనంటే, ఎవరి మాటను బట్టి లోబడాలంటే దేవుని మాటను బట్టి లోబడాలా. ఆమేన్. ఒకవేళ నీ హెడ్ చెప్పింది, నీ యొక్క శిరస్సు చెప్పిన మాట నీకు నచ్చకపోయినా సరే, అది నీకు ఇష్టం లేకపోయినా సరే, దానికి మనం లోబడినప్పుడు మనకి ప్రతిఫలం ఇచ్చేది దేవుడే ఉన్నాడు.
హల్లెలూయా. దాంతో నీకు సంబంధం లేదు. ఒకవేళ ఇది పొరపాటైనా సరే నీవు దానికి లోబడినప్పుడు నిన్ను కాదు దేవుడు బాధ్యత చేసేది, నీ శిరస్సుని దేవుడు దానికి బాధ్యుని చేస్తాడు. కాబట్టి నేను అది చెప్తున్నాను ఇది చెప్తున్నాను ఇది కరెక్ట్ కదా అని చెప్పి మనము తిరస్కరించాల్సిన అవసరం లేదు. ఎప్పుడు మనం మాట వినకూడదు అంటే దేవుణ్ణి వద్దన్నప్పుడు, దేవుడి దగ్గరికి వెళ్ళొద్దన్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చదవద్దు, దేవుని యొక్క సన్నిధికి నువ్వు వెళ్ళొద్దు అని చెప్పి నేను అడ్డగించినప్పుడు ఆ మాట విషయంలో నువ్వు ఎవరి మాటైనా సరే వినాల్సిన అవసరం లేదు. నీ హెడ్ అయినా సరే, నీ యొక్క యజమానుడు అయినా సరే, ఆ విషయంలో నువ్వు ఆ మాట వినాల్సిన అవసరం లేదు. ఎందుకు అనంటే ఆ హెడ్కి మీద హెడ్ ఎవరంటే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. సో మనం లోబడుతున్నది ఆ హెడ్ మీద ఉన్నటువంటి హెడ్కి లోబడుతున్నాం, ఆ శిరస్సు మీద ఉన్నటువంటి శిరస్సుకి మనం లోబడుతున్నాం. కాబట్టి దేవునికి మనం ఎక్కువగా లోబడి దేవునికి అంతిమ ప్రాధాన్యత ఇవ్వాలి. కాబట్టి ఒకవేళ దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉంటే తప్ప మన యొక్క యజమానుడి మాట మనం వినాల్సిన అవసరం లేదు. అప్పటి వరకు అది ఏ మాట అయినా సరే మనం ఖచ్చితంగా మన యజమానుడి మాటకు మనం లోబడాల్సిందే. ఆమేన్. అలాగే రెండో వాక్య భాగంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. దాసులారా, యథార్థమైన హృదయము గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులండి. ఆమేన్. సో ఏ విధంగా ఉండాలంట, మనం ఏ విధంగా విధేయులు ఉండాలంట? క్రీస్తునకు వలె విధేయులై ఉండాలి. అంటే మనం లోబడుతున్నది యజమానుడికి కాదు, క్రీస్తుకు లోబడుతున్నాం అని మనం విధేయులై ఉండాలి. ఆమేన్. మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకంగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువులకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయుడి. ఆమేన్. సో ఇక్కడ ఒక గొప్ప సూత్రం దేవునికి వాక్యం తెలియజేస్తా ఉంది. అదేంటంటే మన యజమానులు ఏదైనా సరే ఒకటి చెప్పినప్పుడు, ఒక పని చెప్పినప్పుడు ఆ పనిని ఎలా చేయాలి అని అంటే దేవుడే పని చెబితే ఎలా చేస్తాము, ఆమేన్, దేవుడే స్వయంగా మనకు పని చెబితే ఏ విధంగా శ్రద్ధగా, ఏ విధంగా భక్తిగా చేస్తామో ఆ విధంగా మన యజమానులు చెప్పిన పనులు మనం చెయ్యాలి. ఎందుకనంటే ఆ యజమానుడు చెప్తున్నది, యజమానుడు చెప్తూ మనం చేస్తున్నామంటే మనం ఎవరికి చేస్తున్నామంటే ప్రభువుకి చేస్తా ఉన్నాము. హల్లెలూయా. మన యజమానుడు కాదు మనం చేసేది, మన ప్రభువుకి మనము చేస్తున్నామని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. కాబట్టి మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు, ఎవరు? కొంతమంది మనుషులను సంతోషపెట్టడానికి చేస్తారు, యజమానులు సంతోషపెట్టడానికి చేస్తాడు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే కేవలం వాళ్ళు చెప్పిన మాట వాళ్ళు ఉన్నప్పుడే చేస్తారు, వాళ్ళు చూస్తున్నప్పుడే చేస్తారు. యజమానుడు లేడనుకో, ఆమె ఇది చెయ్యరు. ఎందుకని? వాళ్ళ యొక్క టార్గెట్ అంటే దేనికనంటే యజమానుడు సంతోషపెట్టడానికి. యజమానుడు ఎప్పుడు సంతోషపడతాడు? ఆయన కళ్ళ ముందు అతను చేస్తే చూస్తే సంతోషపడతాడు, లేనప్పుడు చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి అలా ఉండదు అన్నాడు దేవుడు. ఆమె కంటికి కనబడినట్టుకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకంగా జరిగించు. ఆమె సో మనం ఎలా చేయాలంటే మనస్ఫూర్తిగా దేవుని చిత్తాన్ని జరిగించాలా. కేవలం మనుషుల కోసం కాదు, లేదంటే మన యజమానుని సంతోషపెట్టడం కోసం కాదు. దేనికోసం అంటే దేవుని చిత్తాన్ని జరిగించడం కోసము మనస్ఫూర్తిగా చేయాలి ఆ పనిని. హల్లెలూయా. దేవుని చిత్తం జరిగించడం ఏంటి? దేవుని చిత్తం ఏమిటి అని అంటే యజమానుడికి లోబడి ఉండటమే దేవుని చిత్తము. ఆమేన్. కాబట్టి మన యజమానులకి, అది నీ భర్త అవ్వచ్చు, ఆమేన్, నీ స్కూల్లో హెడ్ మాస్టర్ అవ్వచ్చు, ఆమేన్, ఆఫీసులో బాస్ అవ్వచ్చు, ఆమేన్, పాస్టర్ గారు అవ్వచ్చు, ఎవరైనా సరే మన హెడ్ చెప్పినప్పుడు, మన శిరస్సు చెప్పినప్పుడు దాన్ని ఎలాగ మనం జరిగించాలంటే దేవుడు చెప్పినట్లుగా, దేవుడే స్వయంగా మనకు చెప్తున్నట్లుగా మనము జరిగించాలి, శ్రద్ధగా ఆలకించాలి, శ్రద్ధగా దాన్ని చెయ్యాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. మనుషులకు చేసినట్టు కాక ప్రభువులకు చేసినట్టు ఇష్టపూర్వకంగా సేవ చేయుడి. ఆమేన్. స్పష్టంగా చెప్తున్నాడు. మీరు మనుషులు చెప్పినప్పుడు మనుషులకు చేస్తున్నారా? కాదు, దేవుడికి చేస్తున్నట్టుగా చేయండి. ఆమేన్. ఎప్పుడైతే మనము మనుషులు చెప్పిన, వీళ్ళు మనుషులు కదా, మనుషులు చెప్తున్నారు కదా, ఆయన చెప్తున్నాడు కదా పని అని మనం ఎప్పుడైతే వస్తుందో మనం దాని గురించి శ్రద్ధగా చెయ్యం. కానీ ఇది దేవుడు చెప్పాడు అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు మనం శ్రద్ధగా చేస్తాం.
ఆమేన్. కాబట్టి ఇష్టపూర్వకంగా సేవ చేయాలి అంటే మనము ప్రభువునకు చేస్తున్నట్టుగా మనము అనుకోవాలి. ఎందుకంటే అది చెప్పింది ప్రభువు గనుక. హల్లెలూయా. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యము చేయనో దాని ఫలము ప్రభువు వలన పొందుదురని మీరు ఎరుగుదురు. హల్లెలూయా. సో దాసుడైన స్వతంత్రుడైన మీలో ప్రతివాడు ఏ సత్కార్యము చేయను, ఏ మంచి పని చేస్తే దానికి ప్రతిఫలం ఎవరి నుంచి వస్తే ప్రభువు వలన వస్తుంది. ఆమేన్. కాబట్టి మనం మన యజమానులకు లోబడినప్పుడు, వాళ్ళకి ఇష్టపూర్వకంగా మనం మనస్ఫూర్తిగా మరి అంతఃకరణ శుద్ధితోటి మనం పనులు చేసినప్పుడు మనకి రివార్డ్ ఇచ్చేది ఎవరంటే మన ప్రభు ఇస్తాడు. హల్లెలూయా. సో మనము అంటే దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, దేవుడు ఒక రికార్డు కలిగి ఉన్నాడు. దేవుడు మనం చూస్తా ఉన్నాడు. మన యజమానులు మనం చూడకపోవచ్చు. ఆమేన్. మన పైన ఉన్నవాడు మనల్ని చూడకపోవచ్చు, మన తల్లిదండ్రులు మనం చూడకపోవచ్చు, భర్త మనం చూడకపోవచ్చు, భార్య లేదంటే పాస్టర్ మనం చూడకపోవచ్చు. కానీ ఎవరు చూస్తా ఉన్నారు నువ్వు చేసే పనిని? నువ్వు ఇష్టపూర్వకంగా చేస్తున్నావా, కష్టంగా చేస్తున్నావా, శ్రద్ధగా చేస్తున్నావా, నువ్వు అసలు ఆలోచిస్తున్నావు లేదా, మనస్ఫూర్తిగా చేస్తున్నావా లేదా? ఎందుకంటే అంతఃకరణ శుద్ధితో చేయాలి. అలాంటి పైపైన కాదంట. ఎలా చేయాలి? అంతఃకరణ శుద్ధితో చేయాలి. అంటే హృదయానుసారంగా, హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా నీవు నీ యజమానుడు చెప్పింది చెయ్యాలి. అప్పుడు నీకు రివార్డ్ ఇచ్చేది, బహుమతి ఇచ్చేది ఎవరంటే స్వయంగా దేవుడే ఇస్తాడు. ఆమేన్. కాబట్టి ప్రియ సహోదరులారా, లోబడటం అనేది అది దేవుని యొక్క చిత్తమైనది. ఆమేన్. సో లోబడి శ్రద్ధగా పనిచేయటం అనేది దేవుని యొక్క చిత్తమైనది, దేవునికి ఇష్టమైనది. అలాగే దేవుడు దాన్ని లక్ష్య పెడతా ఉన్నాడు, దేవుడు దానికి విలువిస్తా ఉన్నాడు. ఆ విధంగా ఎవరైతే లోబడతారో వాళ్ళని దీవించడానికి దేవుడు ఒక లెక్క రాస్తా ఉన్నాడు. ఆమేన్. కాబట్టి నేను కష్టపడిన ఎవడు చదువుతున్నాడంట, ఎవడు నన్ను పెట్టించుకుంటాడు? ఆమేన్. నా భర్త నా మాట వింటున్నాను, నేను నాకు నేను చీర కొనిపెడుతున్నాడా? ఆమేన్. నా భర్త మాట నేను వింటాను, నాకు ఇష్టమైంది కొనిపిస్తాడా? లేదు కదా అండి. సో ఇలాంటి మనస్తత్వంతో మనం మాట్లాడుతున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు మనం మన భర్తకు కానీ లేదంటే తల్లిదండ్రులకు కానీ ఎవరికి కూడా లోబడలేము. లోబడినప్పుడు మనం మనస్ఫూర్తిగా చేయలేము. సో మనస్ఫూర్తిగా చేయలేదంటే మనం ఎవరికి చేయట్లేదు? దేవుడికి చేయట్లేదు. ఆమేన్. కాబట్టి మీ యజమానికి లోబడుతున్నారంటే మీరు దేవునికి లోబడతా ఉన్నారు. హల్లెలూయా. ఈ సందర్భంగా ప్రవక్త చెప్పినటువంటి మాటను జ్ఞాపకం చేస్తాను. అందులో ఇంతకుముందు ఎప్పుడు చెప్పేదే, సో ఒకసారి నేను క్లియర్గా చదివి వినిపిస్తాను, సో దట్ మీరు నా సొంతంగా చెప్తున్నారని చెప్పి అనుకోకుండా. బ్రాస్ సర్పెంట్, ఇత్తడి సర్పం అనే వర్తమానంలో ప్రవక్త 31వ పేరలో మాట్లాడుతున్నాడు. హియర్ నాట్ లాంగ్ ఎగో, కొద్ది కాలం క్రితం ఫీనిక్స్ అరిజోనాలో దేర్ వాజ్ ఎ మ్యాన్ సెట్టింగ్ దేర్ సెట్. అక్కడ ఒక మనిషి కూర్చొని చెప్పాడంట, ఇట్ ఈస్ నథింగ్ ఇన్ ద వరల్డ్ బట్ సైకాలజీ. ఓకే ఓకే చదువుతాను. ఇది నేను యాక్చువల్గా చదవాలని ఇది కాదు, రైట్. సో ఇది కూడా చదువుదాం, ఎందుకంటే విధేయత అవసరమైనది. ఆమేన్. సో అతడు కూర్చొని అన్నాడంట, ఇది కేవలం సైకాలజీ మాత్రం, అంటే ప్రవక్త వివేచించటం, నీకు పలానా రోగం ఉందని చెప్పటం, నువ్వు పలానా చోట నుంచి వచ్చావని చెప్పటం, సో రోగం ఎక్కడ ప్రారంభమైంది, ఇవన్నీ కూడా ఆయన వివేచించి చెప్తా ఉన్నప్పుడు ఒక వ్యక్తి అన్నాడంట, ఇది అంత సైకాలజీ, ఇది మైండ్ రీడింగ్ అని చెప్పి అంటా ఉన్నాడు. అంటూ అతడు కూర్చున్నాడు. ఓకే. అండ్ ఐ సెడ్ వెల్ ఎవ్రీవన్ బౌ దేర్ హెడ్. అప్పుడు ఆ మీటింగ్ అతను కూర్చొని ఉన్నాడు. ఏ ఉద్దేశంతో కూర్చున్నాడు అంటే, ఇతనంతా కూడా మోసం చేస్తా ఉన్నాడు ప్రజల్ని, ఇతను మైండ్ రీడింగ్ చేస్తా ఉన్నాడు, అంతేగాని దేవుడు అతనితో మాట్లాడట్లేదు అన్న క్రిటికల్ మైండ్ తోటి అతను కూర్చొని ఉన్నాడు. విమర్శనాత్మకంగా అతను కూర్చొని ఉన్నాడు మీటింగ్లో. అప్పుడు ప్రవక్త మీటింగ్లో ఉండి ఆయన అంటా ఉన్నాడు, విల్ ఎవ్రీవన్ బౌ దేర్ హెడ్. సో మీలో ప్రతి ఒక్కళ్ళు కూడా తల ఉంచుతారా అని అడిగాడు. ఎందుకంటే ఆయన ప్రార్థన చేయబోతా ఉన్నాడు, రోగులకి ప్రార్థన చేయబోతా ఉన్నాడు. అప్పుడు హీ జస్ట్ సెట్ దేర్ విచ్ హిస్ హెడ్ అప్ వుడెంట్ బౌ హిస్ హెడ్. అక్కడ కూర్చొని అందరు తల ఉంచితే ఆయన ఒక్క మాత్రం తల ఎత్తుకొని కూర్చున్నాడు అంట. ఆమేన్. ఐ కుడ్ టెల్ ఇట్ వాస్ సమ్వేర్, ఐ కెప్ట్ లుకింగ్ అరౌండ్, ఐ ఫౌండ్ ద మ్యాన్. సో ఎవరో లోబడట్లేదు, ఎవరో ధిక్కరిస్తున్నారు అన్నది ఈయన తెలుస్తుందంట. తెలిసి ఆయన చుట్టూ చూసాడంటే ఎవరు అని చూసినప్పుడు ఆ వ్యక్తిని కనుగొన్నాడు ఆయన. ఐ విస్పర్డ్ వన్ ఆఫ్ ద ఉషర్స్ ఎట్ ద ప్లాట్ఫామ్ టు గో టెల్ హిమ్. చూడండి,
ప్రవక్త అక్కడ ఉన్నటువంటి ఓషర్స్ అంటే అక్కడ సంఘ పెద్దలు అనుకోవచ్చు, అలాంటి వాళ్ళని పిలిచి ఆ వ్యక్తికి చెప్పండి, పోయి తల దించుకోమని చెప్పండి అని చెప్పాడంట. ఆమె చూడండి, ఈ చేతిలో మైక్ ఉంటుంది, డైరెక్ట్గా చెప్పొచ్చు, కానీ చెప్పట్లేదు ఆయన. పిలిచి సీక్రెట్గా వాళ్ళకి చెప్తున్నాడు, గుసగుసలాడంటే చెవులో, అతను పోయి తల ఉంచుకోమని చెప్పండి అని. ఈ సెడ్ ఐ డోంట్ హ్యావ్ టు, అతను నేను దించాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ ఎ పబ్లిక్ ప్లేస్ అండ్ ఐ డోంట్ హ్యావ్ టు డూ ఇట్. ఇది పబ్లిక్ ప్లేస్ కాబట్టి నేను నా ఇష్టానుసారంగా నేను ఉంటాను. ద వుష్ కమ్ బ్యాక్ అండ్ టోల్ మీ. సో అతను సంఘ పెద్ద వచ్చి నాకు మరలా చెప్పాడు, ర్యాప్డ్ అరౌండ్ హ్యావింగ్ ఏ ఫిట్. ఓకే, ఐ సెడ్, నేను అప్పుడు అన్నాను, ఆల్ రైట్, ఓకే, మంచిది. వాట్ ఇట్ వాజ్ అన్ ఎపిలిప్టిక్ స్పెల్ ఆన్ ఎ చైల్డ్, హ్యాడ్ clothespin in its mouth with a rag wrapped around, having a fit right on the platform. ఇప్పుడు ప్రార్థనా వరుసలోకి ఒక మూర్ఛ రోగం కలిగినటువంటి ఒక పాప వచ్చింది, అమ్మాయి వచ్చినప్పుడు ఎప్పుడైతే ప్లాట్ఫామ్ మీదకి వచ్చిందో మూర్ఛ వచ్చి అమ్మాయి కొట్టుకుంటా ఉన్నప్పుడు ఈ ప్రవక్త అన్నాడు, ఐ కుడెంట్ గెట్ ఇట్ టు లీవ్, ద మ్యాన్ వాజ్ డిజోబీడియంట్. అమ్మాయి ఫిట్స్ వచ్చి కొట్టుకుంటా ఉంది, ప్రవక్త దాన్ని గద్దించడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ ఆ దెయ్యం పోవట్లేదంట. ఎందుకు అంటే అక్కడ అతను అవిధేయుడిగా ఉన్నాడు అన్నాడు. ఆమేన్. సో ద ఏంజెల్ సెడ్, ఎందుకు ఒక్కనే అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒక్కడి అవిధేయత ఆమేన్ దెయ్యాన్ని వెళ్ళనీయకుండా పట్టుంచుతుందంట. ఆమేన్. సో ఇక్కడ మనం నేర్చుకోసం పాట ఒకటి ఉంది, కుటుంబంలో అయినా సరే, సంఘంలో అయినా సరే, ఎక్కడైనా సరే ఒక హెడ్ కింద ఎవరైనా ఒకళ్ళు ఉన్నప్పుడు వాళ్ళలో ఆ కింద వాళ్ళు ఎవరైనా సరే డిజోబీడియంట్గా ఉంటే, అవిధేయతగా ఉంటే, ఆ కుటుంబంలో కానీ ఆ సంఘంలో కానీ ఏదైనా ఒక దెయ్యం ఉంటే అది అక్కడే ఉంటుంది, ప్రెస్టేజ్ ఉంటుంది, పోదు. ఎందుకనంటే ఒక్కడి అవిధేయత వల్ల అక్కడ ఏమవుతుందంటే దెయ్యాన్ని వెళ్ళగొట్టడం కష్టమైపోయిందంట, దెయ్యం వెళ్ళట్లేదంట. ఎందుకనంటే బికాస్ ఒక్కడే అవిధేయత వల్ల. ఆమేన్. ఐ కుడెంట్ గెట్ టు లీవ్, ద మ్యాన్ వాజ్ డిజోబీడియంట్. ఆ వ్యక్తి అవిధేయుడిగా ఉన్నాడు. ద ఏంజెల్ సెడ్, దేవదూత నాకేం చెప్పింది అంటే, ఇఫ్ యు గెట్ ద పీపుల్ టు బిలీవ్ యూ. ఆమేన్. ప్రవక్తకి దూత వచ్చి, ఇదిగో నువ్వు ప్రపంచవ్యాప్తంగా సువార్త చేస్తావు, సో నీ ముందు ఎలాంటి రోగాలు కూడా నిలబడలేవు, నువ్వు పెద్ద పెద్ద వాళ్ళకి ప్రార్థన చేస్తావు, రాజులకు ప్రార్థన చేస్తావు అని చెప్పి, దేశ ప్రధానులకు ప్రార్థన చేస్తావు అని చెప్పినప్పుడు ఆ దేవదూత ఏం చెప్పిందంటే ప్రవక్తకి, నీవు ఏం చేయాల్సిన అవసరం లేదు, నిన్ను వాళ్ళు నమ్మేలాగా చేయించాలి. హల్లెలూయా. అప్పుడు నీ ముందు ఏ రోగం కూడా నిలబడదని చెప్పాడు. ఏం చేయాలి అక్కడ కండిషన్ ఏంటి, నిన్ను నమ్మాడు. హల్లెలూయా. సో నమ్మినప్పుడు నీ ముందు ఏ రోగం కూడా నిలబడదని చెప్పాడు. కానీ ఇక్కడ ఆ గుంపులో అందరూ నమ్ముతున్నాయి కానీ ఒక్కడే నమ్మట్లేదు. ఆ ఒక్కడి వల్ల ఇప్పుడు ఆ దెయ్యం పోవడం కష్టంగా ఉంది. ఆమేన్. సో ఆయన ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతా ఉన్నాడు. అప్పుడు ప్రవక్త మాట్లాడుతున్నాడు, చూడండి, యు టెల్ డూ దెన్ వాట్ షో దే డోంట్ బిలీవ్ యూ, ఇఫ్ యూ గెట్ ద పీపుల్ టు బిలీవ్ యూ, ఇఫ్ యూ డోంట్ డూ వాట్ యు టెల్ దెమ్ టు డూ. వాళ్ళు ఒకవేళ నమ్మకపోతే ఏంటి పరిస్థితి? ఆమేన్. దెన్ దే షో దే డోంట్ బిలీవ్ యూ. అప్పుడు నీవు చెప్పినట్టు వాళ్ళు చేయకపోతే దాని అర్థం ఏంటంటే వాళ్ళు నమ్మట్లేదని అర్థం. ఈయన తల వంచండి అందరూ అని చెప్పి అన్నప్పుడు అందరూ తల వంచితే వాళ్ళందరూ నేను నమ్ముతున్నాను అన్న, కానీ నువ్వు వంచట్లేదని అర్థం ఏంది? నమ్మట్లేదని అర్థం. ఆమేన్. సో దెన్ దే షో దే డోంట్ బిలీవ్ యూ. సో కాబట్టి అది వాడు నమ్మట్లేదని చూపిస్తా ఉంది. ఇఫ్ యూ టెల్ దెమ్ టు గో డూ సంథింగ్ దే జస్ట్ స్టాండ్, వెల్ దెన్ దెర్ ఈస్ నథింగ్ ఐ కెన్ డూ. నేను వెళ్ళండి అని చెప్పి వీళ్ళకి నిలబడండి అని చెప్పినప్పుడు వాళ్ళు వెళ్లకుండా అక్కడ ఉంటే ఆమేన్ అప్పుడు నేనేమీ చేయలేను. ఆమేన్. ఆర్ నథింగ్ గాడ్ కుడ్ డూ. దేవుడు కూడా ఏమీ చేయలేడు. నో వన్, ఎవరు ఏమీ చేయలేరు. ఎందుకంటే అవిధేయత అటువంటిది. నీవు దేవుడికి లోబడితేనే దేవుడైనా చేయగలడు. హల్లెలూయా. సో ప్రవక్త చెప్పిన మాట వింటేనే ప్రవక్త చేయగలడు. దేవుడు మాట వింటేనే దేవుడైనా చేయగలడు. హల్లెలూయా. సూత్రం కనిపెడుతున్నారు ఇక్కడ. ఆమేన్. సో దేవుడికి శక్తి లాగా కాదు, దేవుడి మాట వినట్లేదు కానీ పోవట్లేదు అక్కడ. ఆమేన్. కాబట్టి వినటం అనేది చాలా ఇంపార్టెంట్, లోబట్టం అనేది చాలా ఇంపార్టెంట్. ఆమేన్. కాబట్టి ఆ వ్యక్తి అవిధేయతగా ఉండటం వల్ల ఆమేన్ ఇప్పుడు దెయ్యం వెళ్లకుండా ఉండిపోయింది. ఈయనేం చేయలేకపోతున్నాడు.
ఆమేన్. అప్పుడు ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడు. సో ద మ్యాన్ సెట్, ఆ మనిషి అక్కడే ఉన్నాడు. ఆమేన్. ఐ సెట్ ఆల్ రైట్ మై గాడ్, ఓ ప్రభువా, సరే మంచిది. సో నాట్ లెట్ దిస్ ఇన్నోసెంట్ చైల్డ్ హ్యావ్ టు సఫర్ ఫర్ యువర్ డిజోబీడియన్స్. ఇప్పుడు అతను అన్నాడంట, ప్రవక్త అంటున్నాడంట, సరే నీ యొక్క అవిధేయతను బట్టి ఈ చిన్న బిడ్డ సఫర్ వాసన అవసరం లేదు అని ప్రవక్త అని. ఇప్పుడు రిమెంబర్ యువర్ టోల్డ్ ఐ సెడ్ అండ్ ఐ ఆస్క్డ్ హెవెన్లీ ఫాదర్. ఇప్పుడు ప్రవక్త అంటున్నాడు, గుర్తుపెట్టుకో, నేను నీకు ఆల్రెడీ చెప్పా తల వంచమని, నువ్వు వంచలా, నువ్వు అవిధేయుడిగా ఉన్నావు. కానీ నీ అవిధేయత వల్ల ఈ పాప ఇబ్బంది పడుతుంది, ఆమెకి మూర్ఛ వచ్చింది, ఫిట్స్ వచ్చి ఆమె కొట్టుకుంటా ఉంది. కానీ దాని నుంచి ఆమె విడుదల పొందట్లేదు. దానికి కారణం ఏంటంటే నీ యొక్క అవిధేయత. కానీ ఇప్పుడు నేనేం చేయలేను, నీకు ఆల్రెడీ చెప్పాను, నువ్వు వెళ్ళా. ఓకే, ఇప్పుడు ప్రవక్త చూడండి ఆయన ఏమంటాడంటే, అండ్ ఐ ఆస్క్డ్ ది హెవెన్లీ ఫాదర్. ఇప్పుడు దేవుడు పరలోక తండ్రికి నేను ప్రార్థన చేశాను. ఆమేన్. ఇఫ్ యూ వుడ్ హెల్ప్, నువ్వు నాకు సహాయం చేయి తండ్రి అని చెప్పి దేవుడికి ప్రార్థన చేశాడంట. అండ్ నాట్ లెట్ ద చైల్డ్ సఫర్ ఫర్ ద మ్యాన్స్ సిన్. ఆ వ్యక్తి యొక్క పాపం కొరకు ఈ యొక్క పాప ఏదైతే ఈ యొక్క చిన్నది సఫర్ అంటే బాధపడటం నాకు ఇష్టం లేదు, బాధపడి ఎద్దు తండ్రి అని ప్రార్థన చేశాడంట. ఆమేన్. అండ్ ద స్పెల్ లెఫ్ట్ ద చైల్డ్. అప్పుడు ఆ యొక్క మూర్ఛ అనేది ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆమేన్. ద ఫెలో సెట్ దేర్ ఏ లిటిల్ వే. కొద్దిసేపు ఆ వ్యక్తి అక్కడే కూర్చుని, ఆమేన్, అండ్ డైరెక్ట్లీ హీ గాట్ అప్ అండ్ వెంట్ అవుట్. వెంటనే కొద్దిసేపు కూర్చున్నాడట, ఆ తర్వాత లేచి వెళ్ళిపోయాడంట. ఆమేన్. 2 days లేటర్, 2 రోజుల తర్వాత దే పిక్డ్ హిమ్ అప్ ఆన్ ద స్ట్రీట్. ఒక వీధిలో అతన్ని పట్టుకున్నారట. ఇప్పుడు ఏంటంటే ఇన్ ఏ హార్డ్ ఎపిలెప్టిక్ ఫిట్. అతను మూర్ఛ వచ్చి కింద పడి బాగా తీవ్రమైనటువంటి మూర్ఛ వచ్చి కొట్టుకుంటా ఉంటే వీధిలో మనుషులు ఆయన పట్టుకొని తీసుకొస్తానంట. ఆమేన్. ఏ వ్యక్తి అయితే అవిధేయుడిగా ఉన్నాడో, ఏ వ్యక్తి అయితే విధేయత చూపించలేదో, ఆ వ్యక్తికి ఏ మూర్ఛ రోగం అయితే అమ్మాయి నుంచి బయటకు వచ్చిందో ఆ మూర్ఛ రోగం ఇప్పుడు ఆయన వ్యక్తికి వచ్చింది. ఆమేన్. కారణం ఏంటంటే అవిధేయత వలన, విధేయత లోబడకపోవటం వలన ఆ విషయము జరిగింది. ఆమేన్. అయితే ఇప్పుడు విధేయులు అయితే ఏం జరుగుతుంది, విధేయత చూపిస్తే ఏం జరుగుతుంది? ఆమేన్. ప్రవక్త ఒక సంఘటన గురించి ఎప్పుడు చెప్తూ ఉంటాడు. ఆమేన్. సో అది మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. ఒక భార్య ఏ విధంగా తన భర్తని తాగుబోతు భర్తని ఏ విధంగా మార్చిందని చెప్పి. సో అది ఒకసారి చదివి వినిపిస్తాను మీకు, సో దట్ ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఒక్క నిమిషం. ఓకే, క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ 3వ భాగం. 64 సంవత్సరంలో బోధించాడు ఆయన. అందులో 117 పేరాలు. సో హ్యాంగింగ్ అరౌండ్ డౌన్ దేర్ అండ్ ద ఫస్ట్ థింగ్ వన్ నైట్ కమ్ అప్ క్వశ్చన్ అబౌట్ చర్చ్ అండ్ అబౌట్ క్రిస్టియన్స్. వన్ ఆఫ్ ద ఓల్డ్ డ్రంక్స్ సెట్టింగ్ దేర్ సెట్. సో తాగుబోతుల మధ్య ఒక డిస్కషన్ నడుస్తుంది. ఒక రోజు డిస్కషన్ వచ్చింది వాళ్ళ మధ్యలో. ఏంటంటే సంఘం గురించి, అలాగే క్రైస్తవుల గురించి సబ్జెక్ట్ వచ్చిందంట తాగుబోతుల మధ్యలో. వచ్చినప్పుడు అందులో ఒక వ్యక్తి, తాగిన వ్యక్తి అన్నాడంట, దేర్ ఐంట్ నో సచ్ ఎ థింగ్ యాజ్ క్రిస్టియన్స్ ఎనీమోర్. అసలు క్రైస్తవులు అనేవాళ్ళు ఎవరు లేరు ఈ లోకంలో అన్నట్టుగా ఒకడు మాట్లాడినప్పుడు సెడ్ దెర్ ఈజ్ నో సచ్ ఎ థింగ్, ఆల్ దిస్ బంచ్ ఆఫ్ హిపోక్రిట్స్. ఇక్కడ క్రైస్తవుడు అనేవాడు ఎవడు లేడు, వీళ్ళందరూ కూడా వేషధారులు అని చెప్పి తిట్టనాడు అంటాడు. అంటే పైకి ఒకటి చెబుతారు, లోపల ఇంకోటి ఉంటుంది అని చెప్పాడంట. చెప్తే యు సీ దెమ్ అవుట్ హియర్ స్మోకింగ్, డ్రింకింగ్, డూయింగ్ ద సేమ్ థింగ్ దట్ వీ డూ. చూడు, బయటకు వచ్చి క్రైస్తవులు ఏం చేస్తున్నారు చూడు, సిగరెట్లు తాగుతున్నారు, మందు తాగుతున్నారు, మన అట్ట చేస్తున్నారు, వాళ్ళు కూడా అట్టే చేస్తున్నారు. ఐ మీన్ ద సేమ్ థింగ్ దట్ వీ డూ అండ్ సెడ్ కాల్ దెమ్సెల్వ్స్ క్రిస్టియన్స్, దెర్ ఇస్ నో సచ్. అంటే బయటకు వచ్చి చర్చిలో ఉన్నంతసేపు ఎగురుతారు, గింతుతారు, బయటకు వచ్చి మనలాగే సిగరెట్ మందు తాగుతున్నారు, మళ్ళీ ఏమంటారు, మేము క్రైస్తవులు అంటారు. ఐ మీన్ కాబట్టి క్రైస్తవుడు అనేవాడు ఎవడు లేడు అని చెప్పి ఆ వ్యక్తి అన్నాడు. అప్పుడు దిస్ వన్ డ్రంక్ రైజ్డ్ అప్ అండ్ సెడ్, ఇంకొకడు తాగుబోతూ లేచి అన్నాడంట, జస్ట్ మినిట్, ఒక్క నిమిషం,
దెర్ ఈజ్ వన్ దట్ ఐ నో అబౌట్. నాకు తెలిసి ఒక క్రైస్తవుడు ఉన్నాడు అని చెప్పాడంట. ఆమేన్. సెడ్ హూ ఇస్ ఇట్? వాళ్ళు అన్నట్టు ఎవరు అని అన్నట్ట. సెడ్ ఇట్స్ మై వైఫ్, నా భార్య అని చెప్పాడంట. ఆమేన్. సి షీ హ్యాడ్ బికమ్ సాల్టీ, హీ వాస్ క్యాచింగ్ ఇట్ ఆల్ ద టైమ్. చూసారా, ప్రవక్త అన్నాడు ఆమె ఉప్పుగా మారింది. సో ఆమె ప్రవర్తించే ప్రతి ప్రవర్తన కూడా అతను పట్టుకుంటుందంట. అందుకోసమే లేచి ఒక క్రైస్తవురాలు ఉంది నా భార్య అని చెప్పగలిగాడంట. హల్లెలూయా. అంటే పట్టించుకున్నట్టుగా ఉన్నాడు. ఆమె భక్తి ఆమె చేసుకుంటా ఉంది, ఆమె ప్రవర్తన ఆమె లోపట్టడం జరుగుతూనే ఉంది. కానీ ఈ వ్యక్తి పట్టించుకున్నట్టుగా అసలు ఏమీ జరగనట్టుగా వీడు తాగుతూ ఉన్నాడు. కానీ సమయం వచ్చినప్పుడు ఏం కనపడతా ఉంది ఇక్కడనంటే తన భార్య యొక్క అబ్జర్వేషన్, తన యొక్క భార్య యొక్క ప్రవర్తన ఇతను అబ్జర్వ్ చేస్తున్నట్టుగా మనం కనపడతాం. హల్లెలూయా. సో భార్య వాక్యానికి లోబడినప్పుడు, విధేయురాలైనప్పుడు భర్త పట్టనట్టుగానే ఉంటాడు. అసలు అక్కడ ఏమీ మార్పు లేనట్టుగానే కనపడుతుంది. ఆమేన్. నీ ఎంత విధేయురాలుగా ఉన్నా, ఎంత లోబడినా సరే నా భర్తలో ఏం మార్పు రావట్లేదేంటి, కనీసం ఇంతన్నా తేడా కనపడాలి కదా, ఏం కనపడదు. ఆమేన్. కానీ లోపల దొరుకుతూ ఉంటుంది అది. హల్లెలూయా. కాబట్టి అతను ఆ మాట చెప్పగలిగాడు. నాకు తెలిసిన క్రైస్తవురాలు ఉంది, అది ఎవరో కదా నా భార్య అని చెప్పి అతను చెప్పగలుగుతున్నాడు. కానీ అతను మారలా. కానీ అతని హృదయంలో తన భార్య క్రైస్తవురాలని ఒక మంచి అభిప్రాయం అతనికి ఉంది. ఆమేన్. సో అది ఎలాగా సాధించగలిగిందంటే ఆమె ఉప్పులాగా మారింది కాబట్టి. ఆమేన్. సో ఇంకా చూడండి ఆయన, ఓకే, వై he said I bet if she was put to a squeeze, ఆమె కనుక ఒక ఒత్తిడి ఒత్తితే అప్పుడు తెలుస్తుంది ఆమె క్రైస్తవురాలు అని చెప్పి వాళ్ళు అన్నారు. అంటే he said no, she will still a Christian, I will prove it to you. కాదు ఆమె అప్పటికి కూడా క్రైస్తవురాలుగా ఉంటుంది, నేను మీకు దాన్ని నిరూపిస్తా అని చెప్పాడంట భర్త. ఆమేన్. said I tell you what, let's go up home and I will show you whether she is a Christian or not. లేచి మన ఇంటికి వెళ్దాం, ఈరోజు చూపిస్తాను నీకు ఆమె క్రైస్తవురాలు కాదు అని చెప్పాడంట. ఆమేన్. said let's go up home and now let's really be drunk, we are going to act like we are really drunk. సో మనం తాగినట్టుగా నటిద్దాం, తాగొద్దు, తాగినట్టుగా నటించి వెళ్దాం అని చెప్పాడంట. చెప్పి వెళ్ళారు. knocked at the door, coming staggering over everything. సో తలుపు కొట్టారు, తలుపు తీసింది. సో ఇంకా అలా తాగిన వాళ్ళు ఏ విధంగా ఊగుతూ వెళ్తారో ఆ విధంగా వెళ్తున్నారంట. ఓకే, వై డోంట్ యూ సెట్ అరౌండ్ దిస్ వే అండ్ ఎవ్రీథింగ్. పిలిచారంట, ఏంది ఇక్కడ రా కూర్చో ఏను అని చెప్పి మాట్లాడుతున్నారంట ఆమె. అండ్ ఎవ్రీథింగ్ అండ్ షీ సెట్ దెమ్ ఆల్ ఎ చైర్ అండ్ ట్రై టు మేక్ దెమ్ జస్ట్ యాజ్ వెల్కమ్ యాజ్ కుడ్ బి. వాళ్ళు అదే తాగి వచ్చినా కూడా ఆమె ఆ చైర్లని తీసుకొని వచ్చేసి వాళ్ళందరినీ కూడా మరి ఆహ్వానం తెలియజేసినట్టుగా, నాకు ఇష్టం మీరు రావడం అన్నట్టుగా ఆమె ఎలాంటి మామూలుగా తాగి వస్తే మనం బిహేవియర్ ఎలా ఉంటుంది ఆడవాళ్ళది. ఓకే, సో ఏ ముఖం మార్చుకొని ముఖం చిట్లించుకొని కోపంగా ఎలా ఉంటుంది అట్లా ఏం లేదంట. మామూలుగా వస్తే ఎలా ఉందో తన భర్త తన ఫ్రెండ్స్ అలాగే ఉందంట. సో వచ్చి చైర్లు వేసి కూర్చోబెట్టిందంట, కూర్చోండి అన్నదంట. ఓకే, అండ్ సెడ్ ఐ వాంట్ యూ టు ఫిక్స్ సమ్ సప్పర్. మాకు ఈ సాయంకాలం భోజనం ప్రిపేర్ చేయని చెప్పి భర్త అన్నాడంట. ఓకే, అండ్ సో షీ వెంట్ అవుట్ అండ్ ఫిక్స్డ్ సమ్. ఆమె వెళ్ళి ఒకటి ప్రిపేర్ చేసి చెప్తే ఈయన అన్నాడంట, వీ వాంట్ హ్యామ్ అండ్ ఎగ్స్. ఒక పంది మాంసాను కోడిగుడ్లు అన్నాడంట. అంటే హీ నోట్ దే హ్యాడ్ ఇట్, సో దే ఫిక్స్ దే హ్యామ్ అండ్ ఎగ్స్. సో ఆ మాంసం ఉందని అతనికి తెలుసు కాబట్టి ముందు చెప్పాడంట. సో అవి తీసుకురా ఇవి ఉండన్నాడంట. ఓకే, అండ్ సో షీ వెంట్ అవుట్ అండ్ ఫిక్స్డ్ సమ్. హీ నోడ్ ఫిక్స్డ్ హ్యామ్ అండ్ ఎగ్స్. సో ఆ పంది మాంసం అలాగే కోడిగుడ్లో ఉండి తీసుకొచ్చింది. వెన్ హీ గాట్ దేర్ ఎట్ ద టేబుల్ హీ లుక్డ్ ఎట్ దెమ్ లైక్ దట్, picked up his plate and slammed the stuff on the floor. చూసాడంట, దగ్గర తీసుకురాగానే ప్లేట్ తీసుకొని చూసి అంటే నేలకేసి కొట్టాడంట దాన్ని, ప్లేట్ని. ఓకే, యునో ఐ డోంట్ లైక్ మై ఎగ్స్ లైక్ దట్, కమ్ ఆన్ బాయ్స్ లెట్స్ గెట్ అవుట్ ఆఫ్ హియర్ ఎనీ హౌ. అతను అన్నాడంట, నా కోడిగుట్టు ఎట్ట కాదు నాకు చేసేది, నీకు తెలియదు ఎట్ట చేయాలో అని చెప్పి, బాయ్ రండి వెళ్దాం అని చెప్పి బయటికి వెళ్ళి కూర్చున్నారండి అని చెప్పి అన్నాడంట. ఓకే, అదే కోపంగా మాట్లాడేసరికి ఏమంటుంది, దే వెంట్ అవుట్ అండ్ సెట్ డౌన్ లైక్ దట్. వాళ్ళు బయటికి వెళ్ళి ఆడ కూర్చున్నారు. ఓకే, అండ్ షీ కమ్ అవుట్. ఇప్పుడు ఆమె బయటకు వచ్చిందంట. వీళ్ళు ఇంట్లో నుంచి బయట కూర్చున్నారు. ఇప్పుడు ఏమో బయటకు వచ్చిందంట. బయటకు వచ్చి షీ సెడ్, డియర్ ఐఎమ్ సారీ ఐ డిడ్ంట్ గెట్ దెమ్ ఫిక్స్డ్. ప్రియమైన వాడా, ఓకే
నేను బాధపడుతున్నాను, నీకు అనుకూలంగా నువ్వు అనుకున్నట్టుగా నేను ఫిక్స్ చేయలేకపోయాను, ఎక్స్ అనేవి చేయలేకపోయాను. ఓకే, నేను దాని గురించి చింతిస్తున్నాను, బాధపడుతున్నాను. ఐ విల్ ఫిక్స్ సమ్ మోర్ ఫర్ యూ. నేను ఇంకో కొన్ని గుడ్లు నీ కోసం నేను వండుతా. ఓకే, ఓ నాన్సెన్స్, యు నో ఐ డిడ్ంట్ వాంట్ దెమ్ దట్ వే ఇన్ ద ఫస్ట్ ప్లేస్. అయినా కానీ ఈడేమంటున్నాడు, ఓకే నాకు అట్ట వండితే అతను నీకు తెలుసు కదా, తెలియదా నాకు ఎట్లా ఉండాలో అని చెప్పి పెద్ద పెద్ద కేకలేస్తున్నాడంట. అదే జస్ట్ క్యారింగ్ ఆన్ లైక్ దిట్, ఆ విధంగా కేకలేస్తా ఉన్నాడు. దే వెంట్ అవుట్ దేర్ అండ్ సెట్ డౌన్ అండ్ యాక్ట్ లైక్ దే వాస్ డ్రంక్. సో బయటకు వెళ్ళి కూర్చొని తాగిన వాళ్ళగా యాక్షన్ చేస్తున్నారు. దే హర్డ్ హర్ ఇన్ దేర్ కైండ్ ఆఫ్ స్టబ్బింగ్ టు హర్ సెల్ఫ్ సింగింగ్ రియల్ లో వాయిస్. సో లోపలికి వెళ్ళింది ఆమె, వెళ్ళి వంటగదిలో పని చేస్తా ఉంది. ఆ పని చేస్తున్నప్పుడు వీళ్ళు గమనిస్తున్నారంట ఏం చేస్తుంది ఆమె. గమనిస్తుంటే రియల్ లో వాయిస్లో చాలా మెల్లగా ఆమె పాట పాడతా పనిచేస్తుందంట. ఆమె ఏం పాట పాడుతుంది ఆమె అంటే, మస్ట్ జీసస్ బేర్ ద క్రాస్ అలోన్ ఆల్ ద వరల్డ్ గో ఫ్రీ. ప్రపంచం అంతా సిలువ లేకుండా ఫ్రీగా వెళ్ళేలాగా యేసుక్రీస్తు ఒక్కడే సిలువ మోయాలా? ఆమె అంటే క్రీస్తు ఒక్కడే భారం మోయాలనా? ప్రపంచం అంతటిది, లోకం అంతటిది. ఆమేన్. దెర్ ఈస్ ఏ క్రాస్ ఫర్ ఎవ్రీ వన్. అక్కడ ప్రతి ఒక్కరికి కూడా సిలువ ఉంది. అండ్ దెర్ ఈస్ ఏ క్రాస్ ఫర్ మీ. అలాగే నాకు కూడా సిలువ ఉన్నది. ఆమేన్. దిస్ కాన్సన్ట్రేటెడ్ క్రాస్ ఐ విల్ బేర్. ఈ యొక్క పవిత్రమైనటువంటి సిలువని నేను మోస్తాను. టిల్ డెత్ షల్ సెట్ మీ ఫ్రీ. మరణం నన్ను వేరుపరిచేంత వరకు కూడా ఈ సిలువని నేను మోస్తాను. హల్లెలూయా. సో అంటే ఆమె ఏం పాడుతుందనంటే, ఈ భర్త ఏ విధంగా వేధించడం, తాగి రావటం, గొడవ చేయటం, కొట్టడం, లేదంటే తిట్టడం, ఇవన్నీ కూడా క్రీస్తు సిలువ లాంటివి నాకు అంటున్నాను. హల్లెలూయా. క్రీస్తు ఒక్కైనా సిలువ మోసేది, నేను కూడా సిలువ మోస్తాను. ఎప్పటి వరకు అని అంటే చచ్చేంత వరకు మోస్తాను అంటున్నాను. హల్లెలూయా. సో వన్ డ్రంక్ లుక్డ్ ఎట్ ద అదర్ వన్. ఇప్పుడు ఒక తాగుబోతాడు ఇంకో తాగుబోతు మొహలు చూసుకుంటారంటాడు. ఈ పాట ఎప్పుడైతే విన్నారో, ఆమె ప్రవర్తన ఎప్పుడైతే వీళ్ళు చూసారో, ఒకరి మొక్కలు ఒకరు చూసుకొని ఇప్పుడు అన్నారంట, షీఈ్ ఎ క్రిస్టియన్, షీ గాట్ ఇట్. ఆమేన్. ఆమె క్రైస్తవురాలు, ఆమె క్రీస్తుని కలిగి ఉన్నది. ఆమేన్. అండ్ దట్ లిటిల్ ఉమన్ లెట్ హర్ హస్బెండ్ ప్లస్ దీస్ అదర్స్ టు క్రైస్ట్ దట్ నైట్. ఆ యొక్క చిన్న స్త్రీ, ఆమేన్, ఆ దీనులైనటువంటి ఆ స్త్రీ తన భర్తని అలాగే తనతో పాటు ఉన్నటువంటి వారిని అందరినీ కూడా క్రీస్తులోకి నడిపించింది ఆ రోజు. హల్లెలూయా. సో వై సి జస్ట్ బ్రీ రియల్ స్వీట్, జస్ట్ రిమెంబర్ హీ నోస్ ఆల్ అబౌట్ ఇట్. జస్ట్ మీరు మృదువుగా మధురంగా ఉండండి, అంతా ఆయనకి తెలుసు. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనము ఆ విధంగా లోబడినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకి రివార్డ్ ఇస్తాడు. ఆమేన్. సో ఇక్కడ చూడండి, ఆమె ఎంత గందరగోళం చేసినా సరే ఆమె ఏమంటుందంటే, మరలా వచ్చి ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా మీరు ఆ విధంగా చేయొద్దు, నేను మరలా ఫిక్స్ చేస్తానని చెప్పి మర్యాదగా మాట్లాడుతుంది. ఎందుకు మాట్లాడగలుగుతుంది ఆ విధంగా అంటే, తాగొచ్చినటువంటి భర్త తన యజమానుడిని ఆమె గుర్తిస్తా ఉన్నది. తాగినా సరే తన యజమానుడిని గుర్తిస్తా ఉన్నది. ఆమేన్. కాబట్టి ఆమె ఏ విధంగా లోపడుతుందంటే, ప్రభువుకు లోపడుతుంది. ఎవరికి? తాగుబోతు భర్తకి. ఆమేన్. సో కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏది చెప్తా ఉంది, మీ యొక్క యజమానులు ముష్కరులైనా సరే, చెడ్డవాళ్ళైనా సరే, వారికి మీరు లోబడండి. వాళ్ళు తప్పులు చేసే వాళ్ళైనా సరే మీరు లోబడండి. ఆమేన్. ఎందుకనంటే ప్రతిఫలం ఇచ్చేది దేవుడు, ప్రతిఫలం ఇచ్చేది మనుషులు కాదు, ప్రతిఫలం ఇచ్చేది యజమానులు కాదు, దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియసోదరులారా, మనం ఖచ్చితంగా దేవునికి లోబడాలి. ఆమేన్. ప్రవక్త తన భార్య గురించి సాక్ష్యం చెప్తున్నాడు. తన భార్య ఒకసారి ఆయన ఊరు నుంచి వచ్చేసరికి పిల్లలందరూ గొడవ చేస్తా ఉంటే ఆమె అన్నదంట, ఇదిగో చూడు జోసెఫ్ ఎంత గొడవ చేస్తున్నాడో, వీడు ఒకసారి 4 దెబ్బలు తగిలిచ్చాడు అని చెప్పి అన్నదంట కోపంగా. అంటే ప్రవక్త అన్నాడంట, ఎందుకులే వదిలేసి అన్నాడంట. ఎందుకు చిన్నపిల్లడుగా వదిలేసి అని చెప్పి అంటే ఆమె వెంటనే, అన్న అట్టంటావా, నా ఎంత ఇసుకిస్తున్నారో నీకు తెలియట్లేదు ఏంటి, నీ చావు నువ్వే చావు అని చెప్పి వెంటనే డోరు ఆయన ముఖం ముందు తలుపేసి లోపలికి పోయిందంట. ఓకే, సరే ప్రవక్త అనుకున్నాడంట, సరే ఆమెకి తెలియదులే, ఏదో కొంచెం టెన్షన్లో ఉండాలని చెప్పి అనుకుని వెళ్ళి పోయి కారు కడుక్కుంటాడంట. కడుక్కుంటుంటే
దేవుని యొక్క ఆత్మ వచ్చి మాట్లాడుతున్నాడు. వచ్చి ఒక రెఫరెన్స్ లేఖనం చెప్తోంది, ఇదిగో పలానా అధ్యాయం, పలానా గ్రంథం, పలానా అధ్యాయం చూడు, ఆమెకు వెళ్ళి చెప్పు అని చెప్పి మాట్లాడుతున్నాడు. మాట్లాడుతుంటే ఏంటి, ఏం మాట్లాడుతుంది అని చెప్పి లేఖనం చదివితే అక్కడ ఏముందంటే మోషే మీద తిరుగుబాటు చేసినటువంటి మిరియాం గురించి అక్కడ ఉంది. ఎప్పుడైతే మోషే మీద మిరియాం తిరుగుబాటు చేసిందో అక్కడ ఆమె కుష్టుతోటి మొత్తపడింది. ఆ విధంగా తర్వాత మళ్ళీ మోషే ఏ విధంగా దేవుని దగ్గరికి వెళ్ళాడు, దేవుడిని అడిగాడు, తద్వారా మిరియాము ఏ విధంగా కుష్టు నుంచి మరలా స్వస్థ పొందుకుంది. ఈ కార్యాలన్నీ కూడా అక్కడ రాయబడ్డాయి. సో కాబట్టి దేవుడు అంటున్నాడంట, నువ్వు వీళ్ళు ఆమెకి చెప్పు, ఓకే ఆమె తప్పు చేసింది చెప్పు అని చెప్పి అన్నాడు. అంటే ప్రవక్త అంటున్నాడు, నేను క్షమించిన దేవుడు క్షమించలేదన్నాడు. హల్లెలూయా. సో ఆ రోజు మోషే మీద సణిగారు, మిరియాము అహరోను ఇద్దరు కూడా మోషే మీద సణిగారు. మీకు పిల్లలు లేరైనా, నువ్వు నలభం చేసుకున్నావు, ఇథియోపియన్స్ చేసుకున్నావు అని చెప్పి సణుగుతుంటే మోషే ఏమల్లా. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు వచ్చి, ఇదిగో వాళ్ళని నా సన్నిధి తీసుకుంటారు అని చెప్పి దేవుడు ఏమంటున్నాడంటే, ఎవరైనా సరే మీలో ప్రవక్త అనేవాడు ఉంటే వాడితో కళలతోనూ దర్శనంతో మాట్లాడతాను, అని మోషేతో నేను మాట్లాడేది కాదు, మోషేతో డైరెక్ట్గా ముఖాముఖి మాట్లాడుతాను. సో అటువంటి మోషేకి మీరు భయపడరా, నాకు భయపడరా అని చెప్పి మోషే అల్లా. కానీ సమస్య ఎవరికి వచ్చింది? దేవుడికి వచ్చింది. కోపం ఎవరికి వచ్చింది? దేవుడికి వచ్చింది. తన ప్రవక్తను అందుకు ఇప్పుడు ఎవరు రియాక్ట్ అవుతున్నారు? దేవుడు రియాక్ట్ అవుతున్నాడు. మెయిన్ అలాగే విలియం రానోని ఆమె మొక్క మీద తలుపేసినందుకు ప్రవక్త అనుకోలే, పోనీ నా భార్య కొంచెం కష్టం అని చెప్పి ఈయన సర్దుకుంటున్నాడు, కానీ దేవుడు సర్దుకోవట్లేదు. దేవుడు అంటున్నాడు, ఇదిగో ఆమెకి వెళ్ళి చెప్పు అని చెప్పి ఇప్పుడు ఆయన అంటున్నాడు, నీకు దేవుడు ఒక గడ్డ పెడతాడు. నువ్వు తప్పు చేశావు కాబట్టి దేవుడు ఒక గడ్డ పెడతా అని చెప్పాడు, నేను ఎంత ప్రేమిస్తున్నానో నాకు తెలుసు అంటే ఈ చెప్పేటప్పుడు ప్రవక్త ఆమెతో మాట్లాడుతున్నాడు. అని నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీ ఏ విధంగా ప్రేమిస్తున్నానో నాకు తెలుసు, నేను ఏ విధంగా గౌరవిస్తానో నాకు తెలుసు, కానీ నువ్వు చేసిన పనికి దేవుడు బాధపడ్డాడు. ఆమేన్. సో దేవుడు వచ్చి నాకు ఇదిగో ఇది చెప్పని చెప్పాడని చెప్పి అంత స్లోగా అంత మృదువుగా ఆ భార్యకి చెప్తున్నాడు, ఇదిగో ఈ విధంగా మిరియాము మీద కోపడింది, మిరియాము కోపడింది కాబట్టి దేవుడు కుష్టుని తీసుకొచ్చాడు కదా, అలాగే ఇప్పుడు దేవుడు నీకు ఆ ఓవరీస్ మీద గడ్డ పెడతానని చెప్పాడు అని చెప్పి దేవుడు ప్రవక్త ఆమెకి చెప్తున్నాడు. ఆ తర్వాత ప్రవక్త ఆమె గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ గడ్డ వచ్చిన తర్వాత అది ముదిరింది, దాన్ని ఆపరేషన్కి తీసుకెళ్లిన తర్వాత ఇప్పుడు ప్రవక్త ఆమె కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఏం ప్రార్థన చేస్తాడు తెలుసా? ఒకసారి చదివి వినిపిస్తాను మీకు. చాలా అంటే భార్యాభర్తలు ఏ విధంగా ఉండాలన్నది అక్కడ తెలుస్తుంది. ఓకే, అందుకోసం సో యాజ్ ఐ గాట్ డౌన్ టు ప్రే ఐ సెడ్, నేను ప్రార్థన కూర్చొని నేను ప్రార్థన చేస్తాను. లార్డ్, ఐ మిస్ దెమ్ దిస్ మార్నింగ్ అరౌండ్ హియర్. ఐ ప్రే దట్ యూ విల్ హెల్ప్ దెమ్ అండ్ బ్లెస్ దెమ్. మే వి కమ్ బ్యాక్ టు దిస్ ప్లేస్ అగైన్. ఓకే, I said, Lord, she didn't mean what she did that morning. ఆ ఉదయకాలంలో ఆమె ఏదైతే చేసిందో అది ఆమె కావాలని చేయలేదు ప్రభువా. దేవుడు ప్రవక్త ఆమె తరపున దేవుడికి మొరపెడుతున్నాడు. ఓకే, తన భార్య తరపున చూడండి. షీ డిడెంట్ మీన్ దట్. ఆమె ఆ ఉద్దేశంతో అంటే నా మీద కోపంతో, నా మీద గౌరవం లేక తలుపేయలేదు. ఓకే, ఎందుకు వేసింది చెప్తున్నాడు ప్రవక్త. I said, Lord, not one time has she ever said one word about me going in the meetings, staying months, or whatever it was. ప్రభువా, నేను మీటింగ్స్కి వెళ్ళి నెలలు ఉన్నాను, నేను ఎన్నోసార్లు ఉన్నా, కానీ ఒక్క రోజు కూడా ఆమె ఒక్క మాట కూడా అడగలేదు నన్ను. ఆమేన్. or whatever it is, not one time has she ever opened her mouth about it. ఒక్కసారి కూడా ఆమె నోరు తెరిచి ఇన్ని నెలలు నువ్వు అక్కడ ఉంటున్నావు, నేను ఎలా ఉండాలి అన్న మాట ఎప్పుడు కూడా ఆమె మాట్లాడలేదు.
Amen. She has always sent my clothes to the cleaners and washed my shirts and had everything ready to go in the meeting. నా యొక్క చొక్కాలు ఇవన్నీ కూడా ఆమె క్లీనింగ్ పంపించి వాటిని రెడీ చేసి ఎల్లప్పుడూ కూడా నేను మీటింగ్ పోయి ప్రతిసారి కూడా వాటిని ఆమె రెడీ చేసి పెట్టేది. ఆమేన్. దెన్ షీ వండర్స్ హౌ షీ కెన్ సర్వ్ గాడ్. అప్పుడు దెన్ షీ వండర్స్ హౌ షీ కెన్ సర్వ్ గాడ్. ఆమె ఏ విధంగా దేవునికి సేవ చేసిందో దాన్ని బట్టి ఆమె ఎంత సేవ చేసిందో అర్థమవుతా ఉంది. ఆమేన్. ప్రవక్త అన్నాడు, యూ విమెన్ యాజ్ యూ సర్వ్ యువర్ హస్బెండ్ యూ సర్వ్ గాడ్ ఆఫ్ కోర్స్. ప్రవక్త అన్నాడు, నా సహోదరులారా, స్త్రీలారా, మీరు మీ భర్తలకి సేవ చేస్తున్నప్పుడు మీరు దేవునికి సేవ చేస్తున్నారు. హల్లెలూయా. ఆయన అన్నాడు, ఇవన్నీ నాకు చేసింది కదా, సో అంటే దాన్ని బట్టి ప్రభువా నువ్వు అర్థం చేసుకో, ఆమె దేవుడికి ఎంత సేవ చేస్తుందో అంటున్నాడు. దేవుడు చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ప్రవక్త మళ్ళీ ప్రజలతో ఆడియన్స్తో మాట్లాడుతున్నాడు. ఆమేన్. దేవుడికి సేవ అంటే తన భర్తకు సేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్టే. ఆమేన్. అండ్ నౌ and then when I come in all tired and wore out, people coming from everywhere, I would have to go out somewhere on fishing trip or hunting trip. Amen. సో ఆ విధంగా కొన్ని నెలలు బయట సువార్తకు వెళ్ళి కోటాలు చూసుకుని ఆయన ఇంటికి వచ్చినప్పుడు, ఇంటికి వస్తే ఇంట్లో చాలా మంది ఉండేవాళ్ళు. ఆయన కోసం అనేక మంది వచ్చేవాళ్ళంట కలవడానికి. వచ్చినప్పుడు ఆ కలవడానికి ఆయనకి రెస్ట్ లేక ఆయన ఏం చేసేవాడంటే హంటింగ్ ట్రిప్స్కి పోయేవాడు. వేటాడటానికి ఆయన బయటికి వెళ్ళేవాడు. ఆమేన్. ఏది అన్ని నెలలు ఉండి ఇంటికి వస్తే మళ్ళీ భార్యతో కలిసి ఉండటానికి లేదు. ఆమేన్. మళ్ళీ ఆయన హంటింగ్ ట్రిప్కి వెళ్ళేవాడు. ఆమేన్. ప్రవక్త అన్నాడు, వై మెనీ విమెన్ వుడ్ హ్యావ్ బ్లోడ్ అప్ ఎట్ దట్. అనేక మంది స్త్రీలు ఆ విధంగా చేస్తే వాళ్ళు బ్లో అయిపోతారు. ఆమేన్. వాళ్ళు విరుచుకుపడతారు ఆ విధంగా చేస్తే. నువ్వు నెల బయట ఉంటున్నావు, ఇంటికి వచ్చేదే ఒకసారి, వచ్చిన తర్వాత నా దగ్గర ఉండట్లేదు, మళ్ళీ హంటింగ్ ట్రిప్ అని వేట కోసం నువ్వు బయటికి వెళ్తున్నావు. అదేమంటే ఇక్కడ ప్రజలు ఉన్నారు, ప్రార్థన చేసుకోవడానికి వస్తా ఉన్నారు, నాకు ఖాళీ ఉండట్లేదు, రెస్ట్ తీసుకోవడానికి అవకాశం లేదని చెప్పి మళ్ళీ బయటికి పోతున్నావు. ఆ విధంగా వేరే స్త్రీలు కనుక వేరే స్త్రీ విషయం జరిగితే వాళ్ళు ఆ విషయంలో బద్దలైపోతారు. ఆమేన్. ప్రవక్త అన్నాడు, వాట్ డిడ్ షీ డూ. ఆమె ఏం చేసేది, గాట్ మై హంటింగ్ క్లోత్స్ రెడీ ఫర్ మీ టు గో, లెట్ మీ గో. నేను నెలలు స్వార్థ గుడిలో ఉండి ఇంటికి వచ్చి మళ్ళీ నాకు హంటింగ్ ట్రిప్ పోవాలంటే మళ్ళీ వెంటనే నా బట్టలు సర్ది రెడీ చేసేదంట పంపించడానికి. ఆమేన్. లెట్ మీ గో. ఐ సెడ్ లార్డ్ షీ డిడ్ంట్ మీన్ దట్. ప్రభువా ఆమె నా ముఖం మీద తలుపు వేసింది, నా మీద అగౌరవంతో కాదు, కోపంతో కాదు, కావాలని లేదు ప్రభువా అని దేవుడు ఆయన బదలాడుతున్నాడు. సో డిడ్ంట్ మీన్ దట్. అండ్ ఐ సెడ్ she had to be cut open 3 times on account of she was cesarean. నేను ప్రవక్త అన్నాడు, అయ్యా ఆమెకు 3 సార్లు ఆపరేషన్ చేసి బిడ్డల్ని తీశారు. అంటే సిజేరియన్ ద్వారా 3 పిల్లలు ఆమె కన్నది. ఇప్పటికే ఆమె 3 సార్లు కోయబడింది. ఆమేన్. ప్రవక్త అన్నాడు, అండ్ లార్డ్ ఐ హేట్ టు సీ హర్ హ్యావ్ టు డూ ఇట్ అగైన్. ఇంకొకసారి మరలా ఓపెన్ చేయటం నాకు ఇష్టం లేదు అని చెప్పి ప్రవక్త దేవునికి చెప్తా ఉన్నాడు. అండ్ జస్ట్ దెన్ ఐ హర్డ్ సంథింగ్ ఇన్ ద రూమ్. అప్పుడే ఆ గదిలో నేను ఒకటి విన్నాను. ఆమేన్. ఐ లుక్డ్ అప్, నేను పైకి చూశాను. అంటే వాయిస్ సెట్, ఒక స్వరం నాకు చెప్పింది, స్టాండప్, పైకి లే అని చెప్పింది. సెడ్ నౌ, ఇప్పుడు వాట్ ఎవర్ యు సే దట్ ఈస్ ద వే ఇట్ విల్ బి. నువ్వు ఇప్పుడు ఏది పలుకుతావో అదే జరుగుతుంది అని చెప్పింది. హల్లెలూయా. ఐ వెయిటెడ్ జస్ట్ ఎ మినిట్. నేను ఒక్క నిమిషం ఆగాను. I said, నేను అన్నాను, బిఫోర్ ద డాక్టర్స్ హ్యాండ్ షల్ టచ్ హర్, ద హ్యాండ్ ఆఫ్ గాడ్ షల్ టేక్ ద ట్యూమర్ అవే అండ్ ఇట్ వోంట్ ఈవెన్ బి ఫౌండ్. ప్రవక్త అన్నాడు, ఇదిగో డాక్టర్ యొక్క చెయ్యి ఆమెను తాకక ముందే దేవుని యొక్క హస్తము ఆమెను తాకి ఆ ట్యూమర్, ఆ గడ్డని తీసివేయును గాక, ఆ గడ్డ ఇంకెంత మాత్రం కనపడకపోవును గాక అన్నాడు. అంతే. ఆమేన్. ఆ తర్వాత జరిగింది ఏంటంటే డాక్టర్ ఆపరేషన్ రూమ్లోకి వెళ్తా ఆయన చూశాడంట, ఓపెన్ చేసి ఎక్కడ కట్ చేయాలని చెప్పి చూస్తే ఆయన గడ్డ లేదంట. ఆయనకు అనుమానం వచ్చి మరలా స్కానింగ్ చేస్తే లోపల అసలు గడ్డే లేదు. అప్పుడు అమ్మా నీకు ఆపరేషన్ చేసినా అవసరం లేదని ఆపరేషన్ థియేటర్లో తీసుకుపోయినా మళ్ళీ వెనక్కి పంపించారండి. ఆమేన్. సో ఆ విధంగా ప్రియ సోదరి సోదరులారా, అవిధేయత వలన మనకి ఖచ్చితంగా దేవునికి కోపము వస్తుంది. ఆమేన్.
కాబట్టి మనం ఖచ్చితంగా లోబడాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తా ఉంది. ఆమేన్. అలాగే చివరికి ఇంకొకటి చెప్పి ముగిస్తాను. అదేంటంటే బైబిల్లో రేకాబీయులు అనే వాళ్ళు ఉన్నారు. ఆమేన్. వాళ్ళ గురించి దేవునికి వాక్యం ఏం చెప్తా ఉందనంటే ఇర్మియా గ్రంథం ఒకసారి తీయండి, చెప్పి నేను ముగిస్తాను. ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయం. ఆ 35వ అధ్యాయం 1వ వచనం నుంచి, యోషియా కుమారుడును యోదా రాజును అయిన యెహోయాకీము దినములలో యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు వాక్కు ప్రత్యక్షమైంది. దేవుని యొక్క వాక్యము ఇర్మియా దగ్గరికి వచ్చింది. ఇప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీవు రేకాబీయుల ఎద్దకు పోయి వారితో మాటలాడి యెహోవా మందిరంలోని గదులలో ఒకదానిలోకి వారిని తోడుకుని వచ్చి త్రాగుటకు వారికి ద్రాక్షారసం ఇమ్మని సెలవీయగా. రేకాబీయులు తీసుకునిరా, ఒక గదిలో పెట్టి వాళ్ళకి ద్రాక్షారసం ఇమ్మన్నాడు దేవుడు. ఆమేన్. నేను ఇర్మియా కుమారుడును యెజన్యా మనవుడునైన హబజ్జిన్యాను అతని సహోదరులను అతని కుమారులు అందరినీ అనగా రేకాబీయుల కుటుంబీకులందరినీ తోడుకుని వచ్చింది. చూడండి, వీళ్ళు రేకాబీయులు, రేకాబు వంశస్థులు. వీళ్ళలో ఎన్నో వీళ్ళు చూడండి. ఇర్మియా కుమారుడు అజన్య, మనముడు హబజ్జిన్యా. ఓకే, అంటే హబజ్జిన్యా అతని తండ్రి యెజన్యా, అతని తండ్రి ఇర్మియా. ఎన్ని తరాలు? 3 తరాలు. ఓకే, సో 3 తరాల వాళ్ళు ఇక్కడ కనబడుతున్నారు మనకి. ఓకే, రైట్. సో 3వ తరం ఎవరు? ఇర్మియా. ఓకే, రైట్. తోడుకొని వచ్చి యెహోవా మందిరంలో దైవజనుడకు ఇగ్దల్యా కుమారుడైన హానాను కుమారుల గదిలోనికి వారిని తీసుకుని వచ్చి, అది రాజుల గదికి సమీపంన ద్వారపాలకుడును షల్లూము కుమారుడునైన మయశేయ గదికి పైగా ఉండెను. నేను రేకాబీయుల ఎదుట ద్రాక్షరసముతో నిన్న పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షరసము త్రాగుడిని వారితో చెప్పగా, వారు మా పితరుడకు ద్రాక్షరసం ఎవరి మాట ప్రకారం చెప్పి పెట్టాడైనా? దేవుడి మాట ప్రకారం పెట్టాడు. వారు మా పితరుడకు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడునూ ద్రాక్షరసం త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించింది కనుక మేము ద్రాక్షరసం తాగం. రేకాబీలకి దేవుని మాట చొప్పున ఇర్మియా ద్రాక్షరసం ఇస్తే, ఇప్పుడు రేకాబీలు అంటున్నారు మా పితరుడు చెప్పాడు, ఎవరో యెహోనాదాబు అనేటువంటి పితరుడు చెప్పాడు, సో ఆయన మాట చొప్పున మేము ద్రాక్షరసం తాగమంటున్నాడు. హల్లెలూయా. మా పితరుడుకు రేకాబు కుమారుడు అనేటువంటి యెహోనాదాబు, రేకాబు కుమారుడు యెహోనాదాబుకి ఈ ఇర్మియా వీళ్ళందరూ కూడా, అంటే యెహోనాదాబుకి ఇర్మియాకి మధ్యలో ఎన్నోనే మనకు తెలియదు. ఆమె కానీ 3వ తరం, 4వ తరం లేదా 5వ తరం, అంటే 5 తరాల నుంచి ఏంటంటే 6 తరాల నుంచి కావచ్చు, వాళ్ళు ఎవరి మాట వింటున్నారు? వాళ్ళ ముత్తాత మాట వింటున్నారు. ఎన్ని తరాలు? 5 తరాలు 6 తరాల నుంచి వాళ్ళు వింటా ఉన్నారు. ఆమె ఎవరి మాట అంటే వాళ్ళ యొక్క తండ్రి పితరుడి మాట వాళ్ళు వింటా ఉన్నారు. ఆమె పితరుడి మాటకు వాళ్ళు లోబడి ద్రాక్షారసం తాగమన్నా కూడా తాగట్లేదు. ఆమె మీరైనా మీ సంతతి వారిని ఎప్పుడు నువ్వు ద్రాక్షారసం త్రాగకూడదు మాకు ఆక్రమించిన కనుక మేము ద్రాక్షారసం తాగము. అంతేనా? ద్రాక్షారసం తాగొద్దనైనా చెప్పింది ఆ పితరుడు. ఇంకా ఏం చెప్పాడంటే, మీరు ఇల్లు కట్టుకోవద్దు, విత్తనాలు ఎత్తవద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, అది మీకు ఉండనేకూడదు. మీరు పరవాసము చేయు దేశంలో దీర్ఘాయుష్మంతులు అన్నట్లు మీ దినములన్నీ గుడారముల్లోనే మీరు నివసింపవాలని అతను మాకు ఆజ్ఞాపించింది. సో ఇల్లు లేకుండా ఉండమని ఒకవేళ మన తండ్రి చెప్పినా మనం వింటామా? విత్తనాలు చల్లదు అని చెప్పినా వింటామా? ఏమో విత్తనాలు చల్లడం ఏముందా, పిచ్చోళ్ళలాగా ఉన్నాడు, ఎందుకని అలా మాట అంటాం. కానీ ఒక మనిషి చెప్పిన మాట మా తండ్రి చెప్పారు కాబట్టి అని వాళ్ళు దానికి ఆజ్ఞ తీసుకుని ఆజ్ఞ పాటిస్తూ ఉన్నారు. ఎవరో ఒక తరం కాదు, 4-5 తరాల నుంచి ఆ మాట పాటిస్తూ ఉన్నారు వాళ్ళు. ఆమేన్. సో ఆ విధంగా వాళ్ళు పాటించడం వల్ల ఏమైంది చూడండి. ఆమేన్. అంటే వాళ్ళ యొక్క తండ్రికి వాళ్ళు లోబడినందు. ఆమేన్.
వాళ్ళకి దేవుడు ఏమి ఇచ్చాడు చూడండి ఒకసారి. కాబట్టి మా పితడైన రేకాబు కుమారుడు యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయంలో అతని మాటను బట్టి మేము గాని, మా భార్యలు గాని, మా కుమారులు గాని, మా కుమార్తెలు గాని ద్రాక్షారసము త్రాగుటలేదు. మా తండ్రి అయిన యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి మేము విధేయులు మగినట్లుగా కాపురమునకు ఇళ్ళు కట్టుకొనలేదు. ద్రాక్షావనములను గాని పొలములను గాని సంపాదించట్లేదు, విత్తనమైనను చల్లట్లేదు, గుడారములోనే నివసించుచున్నాము. అయితే బబులోను రాజైన నెబుకద్నెజరు ఈ దేశంలో ప్రవేశింపగా కల్దీల దండునకును సిరియల దండునకును భయపడి మనము యెరూషలేమునకు పోదాం రండని మేము చెప్పుకుంటాం కనుక మేము యెరూషలేములో కాపురం ఉన్నామని చెప్పింది. నిజానికి వీళ్ళు ఇశ్రాయేలు కాదు, ఓకే, కానీ ఇశ్రాయేలుతో పాటు ఇశ్రాయేలు దేవుని ప్రేమించి ఇశ్రాయేలు ప్రజలను ప్రేమించి ఉండేటువంటి ఇంకొక జనాంగం. ఓకే, సో వీళ్ళని కేనీయులు అంటారు. ఓకే, సో అంతటా యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై, ఎప్పుడైతే వీళ్ళు ఆ మాట అన్నారో ఆమేన్, అంతటా యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఎలా సెలవిచ్చును. దేవుడు వెంటనే వచ్చి మాట్లాడుతున్నాడు ఇర్మియాతోటి. ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు వెళ్ళి యోదా వారికిని యెరూషలేము నివాసులకును ఈ మాట ప్రకటింపుము. ఆమేన్. యెహోవా వాక్కు ఇదే, మీరు శిక్షకు లోబడి నా మాటను ఆలకింపరా? ఇదే యెహోవా వాక్కు. ద్రాక్షారసము త్రాగవద్దని రేకాబు కుమారుడైన యెహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నవి. నేటి వరకు తమ పితరుని ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షారసము త్రాగకున్నారు. అంటే ఒక మనిషి చెప్పినటువంటి మాట స్థిరంగా ఉంది, ఒక మనిషి ఇచ్చినటువంటి ఆజ్ఞ స్థిరంగా ఉంది, అది ఇంకా పాటించబడతా ఉంది. ఆమేన్. సో దానికి దేవుడు మాట్లాడుతున్నాడు, స్థిరముగా ఉన్న నేటి వరకు తమ పితరుని ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షారసము త్రాక్కున్నారు. అయితే నేను పెందలకడ లేచి మీతో బహు శ్రద్ధగా మాట్లాడినాను, మీరు నా మాట వినుకున్నారు. దేవుడు అంటున్నాడు, నేను మీతో శ్రద్ధగా మాట్లాడుతున్నాను, అయినా సరే మీరు నా మాట వినకుండా ఉన్నారు. మరియు పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులు అందరినీ మీ వద్దకు పంపుచు ప్రతివాడును తన దుర్మార్గతను విడిచి మీ క్రియలను చక్కపరుచుకుని ఎడల అన్య దేవతలను అనుసరింపకి వాటిని పూజింపకి ఉండిన ఎడలను నేను మీకును మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించరని నేను ప్రకటించింది కానీ మీరు చెవియకు నా మాట వినకపోతిరి. మేన్, నేను ప్రవక్తలను పంపిస్తున్నాను, నేను స్వయంగా మాట్లాడుతున్నాను. సో ప్రవక్తలు వచ్చి మీరు ఆ విగ్రహాలను చేయొద్దు, దేవుడు నా మాటకు వ్యతిరేకంగా చేయొద్దు అని చెప్పి ఎంతమంది మొత్తుకున్నా సరే మీరు మాత్రం నా మాట వినట్లేదు. ఆమేన్. రేకాబు కుమారుడైన యెహోనాదాబు కుమారులు తమ తండ్రి తమకిచ్చిన ఆజ్ఞను నెరవేర్చిని కానీ ఈ ప్రజలు నా మాట వెనక ఉన్నారు. ఆమేన్. రేకాబు కుమారుడైనటువంటి యెహోనాదాబు ఇచ్చినటువంటి ఆజ్ఞని వాళ్ళ ప్రజలు వాళ్ళ పిల్లలు వింటున్నారు కానీ మీరు నా మాట వింటలేదు. ఆమేన్. సో కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యంలోకి అధిపతి యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, నేను వారితో మాట్లాడితిని కానీ వారు వినకపోయి, నేను వారిని పిలిచి తిని కానీ వారు ప్రత్యుత్తరం ఇగిపోయి కనుక యోదా వారి మీదకి యెరూషలేము నివాసులందరి మీదకి రప్పించదని నేను చెప్పిన కీడంతే వారి మీదకి రప్పిస్తున్నాను. అంటే ఒకళ్ళు లోబట్టం వల్ల, ఒకళ్ళు నీతిగా నివసించడం వల్ల, బ్రతకటం వల్ల ఇప్పుడు దేవుడు వాళ్ళని ఆధారం చేసుకుని ఎవరైతే బ్రతకట్లేదో, ఎవరైతే వినట్లేదో, ఎవరైతే లోబడట్లేదో వాళ్ళ మీద తీర్పు తీసుకొస్తాడు దేవుడు. హల్లెలూయా. సో ఇశ్రాయేలు వినలేదు కాబట్టి వాళ్ళ మీదకి ఇప్పుడు తీర్పు తీసుకొస్తాడు. ఎవరిని బట్టేనంటే రేకాబీయులు వాళ్ళ యొక్క పితరుల మాటను వినటాన్ని బట్టి. హల్లెలూయా. అలాగే మనం కూడా ఈరోజు నీతిగా బ్రతికితే, దేవుని మాట వింటే మనల్ని బట్టి వినని వారికి దేవుడు తీర్పు తీస్తాడు. హల్లెలూయా. వాళ్ళది ఏమంటాడంటే వీళ్ళు నా మాట విన్నారు కానీ మీరు వినలేదు కాబట్టి మీకు నేను తీర్పు తీస్తానని చెప్పి దేవుడు తీర్పు తీరుస్తాడు. ఆమేన్. సో మరియు ఇర్మియా రేకాబీయులను చూచేట్లా నేను చూడండి, ఇప్పుడు రేకాబీయులు తన తండ్రికి లోబడి ఉంది వాళ్ళు. ఆమేన్. దేవుడు ఎలాంటి బహుమతి ఇస్తున్నాడు చూడండి. ఆమేన్. మరియు ఇర్మియా రేకాబీయులను చూచేట్లా నేను ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, మీరు మీ తండ్రి అయిన యెహోనాదాబు ఆజ్ఞకు విధేయులే అతని విధులన్నిటినీ గైకొని అతడు మీకు ఆజ్ఞాపించిన సమస్తమును అనుసరించుచున్నారు. కాబట్టి దేని బట్టి మీ పితరుడైనటువంటి యెహోనాదాబు మాట మీరు అనుసరిస్తున్నారు కాబట్టి, నా మాట అనుసరించడాన్ని బట్టి కాదు, ఎవరి మాట? మీ పితరుడైనటువంటి యెహోనాదాబు మాట అనుసరిస్తున్నారు కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారుడైన యెహోనాదాబునకు సంతతి వాడు ఎన్నడూ ఉండక మానడు. ఆమేన్. అంటే నేను మీకు ఇచ్చే బహుమతి ఏమిటంటే మీరు
తల్లిదండ్రులకు లోబడండి అన్న మాట ప్రకారం మీరు మీ తండ్రికి లోబడ్డారు కాబట్టి, మీ తండ్రి పాట ప్రకారం మీరు చేస్తున్నారు కాబట్టి, నేను మీకు ఇచ్చేటువంటి బహుమానం ఏంటంటే నా సన్నిధిలో మీ రేఖాబీయుల్లో నిలవకుండా ఒక్కడు కూడా ఉండడు. ఒక్క తరం కూడా ఉండదు. అంటే ప్రతి తరంలో కూడా నా సన్నిధిలోకి వచ్చి నిలబడేవాడు ఒక్కడైనా ఉంటాడు. అలాగే అంటే నిత్యము నా సన్నిధిలో మీరు నిలబడతారు. ఆమేన్ అని రేఖాబీయులకి దేవుడు బహుమానం ఇస్తా ఉన్నాడు. ఆమేన్. కారణం ఏంటి అంటే వీళ్ళు ప్రియసోదరులారా దేవుడి వాక్యం కాదు విన్నది, వాళ్ళ తండ్రి మాట విన్నారు. ఇంకోటి, వాళ్ళ తండ్రి మాట దేవుడి వాక్యాన్ని బట్టి ఉన్నదా? కాదు. ఆమేన్. దేవుడు ఎక్కడ కూడా ఇశ్రాయేలుకి ద్రాక్షారసం తాగొద్దని చెప్పలా, మోషే ఎప్పుడు కూడా చెప్పలా. అని అట్లాంటి మాట రేఖాబీయులు యెహోనాదాబు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు ఆ మాట విన్నారు కాబట్టి, ఆమేన్, అంటే కేవలం తండ్రి మాట విన్నారు కాబట్టి, పితరుల మాట విన్నారు కాబట్టి, వాళ్ళకు లోబడి ఉన్నారు కాబట్టి, వాళ్ళ తలలకు వాళ్ళ శిరస్సులతో వాళ్ళు లోబడి ఉన్నారు కాబట్టి దేవుడు ఏమంటాడంటే మీరు నిత్యము నా సన్నిధిలో నిలబడతారు అంటాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనం దేవుని మాటకు లోబడినప్పుడు, మన తలలకు మన శిరస్సులకు లోబడినప్పుడు, మన మీద నాయకులుగా ఉన్న వరకు మనం లోబడినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవించే దేవుడు అన్నాడు. ఎందుకంటే ప్రతిఫలం ఇచ్చేది ఎవరో? దేవుడు. ఆమేన్. సో చూడండి, వాళ్ళు ఎంత సిన్సియర్గా వాళ్ళ మాటనే ఫాలో అవుతున్నారు. అంటే యెహోనాదాబు అనేటువంటి ఒక మనుషుడు చెప్పిన మాట వాళ్ళకి కొన్ని తరతరాలుగా వాళ్ళు దాన్ని పాటిస్తున్నారంటే వాళ్ళు ఏ విధంగా అనుకుంటే పాటిస్తారు? వాళ్ళు యెహోనాదాబు కాదు మాకు చెప్తుంది, దేవుడే చెప్పాడు అనుకుంటేనే పాటిస్తారు. హల్లెలూయా. సో కాబట్టి వాళ్ళు ఇదిగో ప్రభువులకు లోబడినట్టుగా మీరు మీ యజమానికి లోబడండి అన్న మాటను వాళ్ళు అక్షరాలుగా చేస్తా ఉన్నారు. కాబట్టి దేవుడు వాళ్ళని దీవించాడు. అలాగే ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా మీ భర్తలకు ఆ విధంగా లోబడాలి, తల్లిదండ్రులకు ఆ విధంగా లోబడాలి. ఆమె ఇంట్లో ఎవరైనా సరే పెద్దలుంటే వాళ్ళకి ఆ విధంగా లోబడినప్పుడు దేవుడు నిశ్చయముగా ప్రతిఫలం ఇచ్చే దేవుడు అన్నాడు. ఆమె మీ లోబడటానికి, మీ యొక్క విధేయతకి ఖచ్చితంగా బహుమానం ఉంటుంది. ఆమె అయితే ఇంకొకటి చివరిగా నేను చెప్పి ముగిస్తాను. మీరు మీ యజమానులకి, మీ భర్తలకు లోబడండి అంటే దేవుడు ఒక మాట బైబిల్ రాశాడు. అదేంటంటే ఒక అవిశ్వాసి అయిన భర్త ఉన్నప్పుడు విశ్వాసి అయినటువంటి భార్య యొక్క ప్రవర్తన బట్టి అవిశ్వాసి అయిన భర్త రాబడతాడు. ఆమేన్. అయితే అతడు నువ్వు ఎంతగా ప్రవర్తించినా, నువ్వు ఎంతగా ప్రయత్నించినా, ఎంతగా భక్తిగా ఉన్నా అతడు మారట్లేదు అని చెప్పి నువ్వు అనుకుని కొన్నాళ్ళకి విసిగిపోయి ఇదేంది నేను మంచిగా జీవిస్తే అతను మాట్లాడడం అనుకున్నాను, ఇక మారలేదని చెప్పి మనం బయటికి రావటానికి లేదు. ఎందుకనంటే నువ్వు మంచిగా జీవిస్తున్నది ఎవరి కోసం అనంటే నీ భర్త మార్పు కోసం కాదు. ఆమేన్. దేవుని మాటకు లోబడి జీవించాల. హల్లెలూయా. దేవుని మాటకు విధేయురాలు కాబట్టి ఆమేన్, నీవు నీ ప్రవర్తన విషయంలో మంచిగా ఉండాలి. సో ఉప్పేసినట్టుగా నువ్వు జీవించాలి, విధేయురాలుగా జీవించాలి. నీ భర్తకు నువ్వు ఎందుకు విధేయురాలు అవ్వాలి? నీ భర్తకు నువ్వు ఎందుకు లోబడాలి? వాడు తాగుబోతాడైనా, నీ భర్తకు నువ్వు ఎందుకు లోబడాలి? తిరుగుబోతాడైనా, వాడు మార్పు కోసం కాదు, దేవుడు ఆ విధంగా చెప్పాడు కాబట్టి. హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తామంటే, మనం ఎందుకు లోబడుతున్నామంటే వాడు మారటం కోసం లోబడుతున్నాం. ఆమేన్. వాడు మార్పు కోసం లోబడదు, వాడు మారకపోతే లోబడడం. ఇంకా అర్థమైందా? అదిగా దేవుడు అంటుంది. దేవుడు ఏమంటాడంటే మీ ప్రభువునకు లోబడేట్టుగా మీ యజమానికి లోబడండి. అంతేనా అన్నది? మీ ప్రభువునకు లోబడేట్టుగా యజమానికి లోబడండి అంటే వాడు మారినా మారకపోయినా నీకు అనవసరం, నువ్వు మాత్రం ప్రభువుకు లోబడేట్టుగా లోబడాల్సింది. హల్లెలూయా. అలా లోబడినప్పుడు రివార్డ్ ఇచ్చేది, బహుమానం ఇచ్చేది దేవుడు. ఆమేన్. నీ భర్త కాదు ఇచ్చేది. నీ భర్త నాకు బహుమానం ఇస్తాడు, మారతాడు, అది నాకు బహుమానం అనుకుంటున్నావు, అది కాదు, దేవుడు ఇస్తాడు నీకు. హల్లెలూయా. కాబట్టి మనం ఎదురు చూడాల్సింది, మనం ఎవరి కోసం కనిపెట్టాలంటే దేవుడి కోసం కనిపెట్టాలి, దేవుడి కోసం లోపడాలి తప్ప నీ భర్త కోసం, నీ స్వార్థం కోసం నువ్వు లోబట్టం కాదు. ఆమేన్. కాబట్టి ఆ విధంగా మనం నిష్పక్షపాతంగా అంతఃకరణ శుద్ధితోటి దేవుని మాటకు మనం లోబడినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. కాబట్టి లోబడటం వల్ల బహుమానము ఉన్నది. ఆమేన్. దేవుడి మాటలు దీవించింది గాక, దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించింది గాక. ఆమేన్. హల్లెలూయా. సమర్థి సమయంలో అందరం కూడా
హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా. అయ్యా, ఈ ఉదయ